అలా విష్ణుమూర్తి దగ్గర ఉండేటువంటి ఒక అసిస్టెంట్ పోస్ట్ విశ్వక్సేన్. ఆ విశ్వక్సేన్ కనుక మనం పూజించామనుకోండి, అప్పుడు మనం విష్ణుమూర్తి మనకి దగ్గర అవుతాం. అంటే మనం దేవుడికి అనుకూలం. అంటే ముందు విష్ణుమూర్తిని పూజించాలి అంటే ముందు ఆయన కంటే ముందుగా విశ్వక్సేన్ పూజించాలనుకోండి. అప్పుడు విష్ణుమూర్తి అనుకుంటాడు, ఓహో వీళ్ళు ఏదో పూజ చేసుకోవడానికి అక్కడికి వస్తున్నారు కాబట్టి నాకు చాలా ఇష్టమైన విశ్వాసేవుడు చేశారు, నేను ఆ కోరికను తీర్చాలి అని ఆయన దగ్గరికి వస్తాడు. అందుకే ముందుగా విశ్వక్సేన పూజ చేస్తున్నాను. ఆ తర్వాత మా స్వామివారు అక్కడ కలశాన్ని పెట్టారు, చూసారు లేదో మీరు. ఆ కలశంలో కొంత నీళ్ళని పోసి ఆ నీళ్ళ పైన పూజ చేస్తున్నారు. ఈ పూజకి పేరు పుణ్యాహవాచనము అంటారు. ఏమంటారండి? పుణ్యాహవాచనం. ఏంటి పుణ్యాహవాచనం అంటే ఇవన్నీ చెప్పకపోతే తెలియదు. మేము పూజ చేసుకుంటూ వెళ్ళిపోతాం, మీరు చూస్తారు దండం పెట్టుకుంటారు, అయిపోతుంది, వెళ్ళిపోతారు, రక్షణ చేసుకుంటారు, ఇంటికి వెళ్ళిపోతారు, అయ్యారు పూజ చేశారైనా అయిపోతుంది. కానీ చేసేటటువంటి ప్రతి పూజ యొక్క ఆంతర్యం తెలుసుకోవాలి కదా. అలాగా చేసేటటువంటి ప్రతి పూజలో ఆంతర్యం ఏంటో తెలుసుకుంటే అందుకనే పూజ తెలుసుకోవాలి. లేకపోతే ఏమవుతారండి ఉన్నా కదా. ఇప్పుడు ఇక్కడ స్వామివారు పుణ్యాహవాచనం అని కార్యక్రమం చేస్తున్నారు. ఏమిటి పుణ్యాహవాచనము అంటే ఒక కలశంలో కొన్ని నీటిని పెట్టి ఆ నీళ్ళని వేద మంత్రాన్ని పఠించి ఆ తీర్థాన్ని ఇప్పుడు మీ అందరి మీద, మా మీద, ఇక్కడ ఉండేటటువంటి ద్రవ్యాలను ప్రోక్షణ చేస్తారు స్వామివారు. ఎందుకు ప్రోక్షణ చేయాలి అంటే అవన్నీ కూడా చక్కగా శుద్ధి అవ్వడం కోసం ప్రోక్షణ. ఏంటండి, ఇంట్లో చక్కగా సబ్బు పెట్టుకొని రాసుకొని మంచిగా స్నానం చేసి వచ్చాను, నేను చక్కగా సెంటు పూసుకొని వచ్చాను, చక్కగా దువ్వుకొని వచ్చాను, పౌడర్ రాసుకొని వచ్చాను, సెంటు కొట్టుకొని వచ్చాను. మరి ఎన్ని చేసి వస్తే మళ్ళీ మీరు పై నీళ్లు చదువుతామంటున్నాను, నేను శుద్ధిగానే వచ్చాయి కదా. అంటే చూడండి, మన నిజస్వరూపం ఎప్పుడైనా సరే దేవుడికి తెలియాలి. మన నిజస్వరూపం ఎక్కడ ఉంటుంది? ఎవ్వరు లేనప్పుడు మనం ఒక్కడం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మన నిజస్వరూపం అంటే ఏంటో తెలుస్తుంది. అవునా కదా? అది ఆత్మ అంటారు. కాబట్టి నిజానికి ఆడవాళ్ళ నిజస్వరూపం ఎప్పుడు తెలుస్తుంది? ఆడవాళ్ళ నిజస్వరూపం ఎప్పుడు భగవంతుడి దగ్గర మన నిజస్వరూపాలుగా చూపించామన్నమాట మనం అంటే ఏంటో. కాబట్టి మనం బాహ్యంగా స్నానం చేసి వచ్చినప్పటికీ ఆంతరికంగా మనలో ఉండేటటువంటి మలినాలన్నింటినీ కూడా తొలగించడానికి ఈ పుణ్యాహవాసం చేసి ఆ తీర్థాన్ని ఆచార్య స్వామి వారు వచ్చి ప్రోక్షణ చేస్తారు. అలాగే ఇక్కడ మీరు ద్రవ్యాలు చేశారు, ఆ ద్రవ్యాన్ని కూడా ప్రోక్షణ చేస్తారు. ఎందుకంటే ద్రవ్యాన్ని ప్రోక్షణ చేయడం మన మనసు ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఇక్కడ అరటి పండ్లు తెచ్చారు మీరు, ఓకేనా? ఈ అరటి పండ్లు ఎక్కడి నుంచో షాప్ నుంచి తీసుకొచ్చారు. ఆ అరటి పండ్లన్నీ ఎక్కడ షాప్ లో అమ్మారు? ఒక షాప్ లో అమ్మారు. అరటి పండ్లు ఎలా పడుతాయి అంటే ఒక గెలలో వచ్చిపోయింది. ఆ గెలలో ఉండేటటువంటి అరటి పండ్లని ఇంతకు ముందే ఎవరైనా కొనుక్కొని తినేసి ఉంటారు కదా. కొని ఇక్కడికి మా స్వామివారు ఒక జాకెట్ పీస్ తీసుకొచ్చారు. ఆ జాకెట్ పీస్ మీ షాప్ వెళ్ళి కొనుక్కున్నామని అనుకున్నాను. ఆ జాకెట్ పీస్ చూసి మీ చీరకి మ్యాచింగ్ అవుతుందో లేదో అని చెప్పి చీర దగ్గర పెట్టుకొని చూసి ఇది మ్యాచింగ్ కాదు అని పెట్టేసి వచ్చేసాం. ఇప్పుడు అలాంటి జాకెట్ పీస్ మళ్ళీ దేవుడి దగ్గర తీసుకురావాలి కూడా. దేవుడికి తీసుకొస్తే దానికి ఒక దోషం ఏర్పడుతుంది. అటువంటి దోషాలన్నింటినీ కూడా తొలగించడానికి మనం ఈ కార్యక్రమం చేశాం. ఇప్పుడు మనం కళ్యాణంలో శ్రీరామచంద్ర బ్రహ్మణే శ్రీ లక్ష్మీ ధాత్రి నారాయణ స్వామి సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం
స్వామి ప్రార్థన చేసి, స్వామి అక్కడ మీరు చూస్తే కనుక మీకు విగ్రహాలు లేకపోవచ్చు, కానీ స్వామి కలశంలో వేయించేసి ఉన్నారు. కలశానికి పంచ కట్టి బొట్టు పెట్టి అలంకారం చేసి నారాయణ స్వరూపంగా స్వామిని ప్రార్థన చేసి, ఇదేమో చీర కట్టుకొని మన ముందు సిగ్గులు అమ్మవారు ఉన్నట్టుగా మనం భావించారు. అలా వారిద్దరిని కూర్చోబెట్టుకొని స్వామిని ప్రార్థన చేశారు. స్వామి, నీకు తగినటువంటి కన్యని వెతకడానికి మేము వెళ్తున్నాము అంటే స్వామి ఆజ్ఞాపించారు. ఏమని? వెళ్ళగయ్యా, నలుదిక్కులకి వెళ్ళి నాకు సరిపోయేటటువంటి అమ్మవారిని అంటే ఆ మంచి వధువుని తీసుకునే పంపించారు. అప్పుడు ఇప్పుడే మా స్వాములందరికీ కూడా తాంబూలాలు ఇచ్చారు. నిజానికి మనం ఇక్కడి నుంచి భద్రాచలం వెళ్ళాలంటే మనకి 300-500 టికెట్ అవుతుంది. మరి అమ్మవారిని వెళ్ళి తీసుకురావాలంటే అన్ని దిక్కులకి వెళ్ళాలి కదా. అంటే మనకి ఎంత ఛార్జీలు ఉంటాయో ఒక ఛార్జీ ఇచ్చి పంపించాలి నిజానికి. కానీ మన చేతిలో ఒట్టిగా తాంబూలాన్ని పెట్టించారు స్వామివారు. అందులో సంభావం ఉంటేనే మేము వెతకడానికి వెళ్తాం. ఆ అనుభవం కలలేదు. అమ్మవారిని వచ్చి కూర్చున్నారు ఇక్కడ. మీరేం వెతకలేదు ఆయన, నాకు ఎప్పుడో వివాహం అయిపోయింది కాబట్టి నన్ను పక్కనే ఉంచండి, మీరు అలా పైపై ఉత్తుగా తాంబూలం తీసుకొని నన్ను పక్కన రిజిస్టర్ చేసుకొని మీరు చక్కగా కళ్యాణ మహోత్సవాన్ని జరిపించండి అని చెప్పారు పెద్దలు. అలాగా తులసి అమ్మవారిని వెనకాల చేసుకుని అందరూ సేవించండి. ఆ పక్కన అమ్మవారు చీర కట్టుకుని ఉన్నారు. అమ్మవారిని వేంచేపు చేసుకున్నాం. ఇప్పుడు అమ్మవారికి స్వామివారికి కూడా గోత్ర ప్రవరణని విన్నపం చేయడం జరుగుతుంది. మీరంతా కూడా శ్రద్ధగా ఆలోచించండి. బృహదే ఆనందవేదాధ్యాయినే అశ్వగత బ్రహ్మణే ఆది నారాయణాయ నిరాకార సాకార పరమయోగ విభవాంతర్యామిత్తాన పంచాభిషేక ప్రవరాజిత అచ్యుత గోత్రోద్భవాయ పరబ్రహ్మ శర్మణోన్నత్రే వ్యూహ నారాయణ శర్మణః పుత్రాయ విభవ వాసుదేవ శర్మణః పుత్రాయ శ్రీమన్నారాయణ సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపాయ శ్రీధాత్రీ నారాయణ స్వామిదేవాయ చతుర్వేదాధ్యాయిని సౌభాగ్య విశ్వంభరీ నిరాకార సాకార చతుర్వీశ్వర త్రయాదశ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవ క్షీరార్ణవ శర్మణః పుత్రీ రత్నాకర శర్మణః పౌత్రీ విశ్వంభర శర్మణోన్నత్రీ రత్నాకర శర్మణః పౌత్రీ క్షీరార్ణవ శర్మణః పుత్రీ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీ స్వరూప శ్రీ భూదేవి నామ్ని శ్రీ తులసీదేవి నామ్ని ఇమాం కన్యా వృణీధ్వం వృణీమహే. అంతా కూడా నమస్కారం చేసి చెప్పండి. దాస్యామి సామ్రాజ్య విద్యాశిశోపాసనం కుర్యాత్.
కార్తీక మాసం కరెక్టేనా? ఈ మాసానికి పేరేంటండి? బాగా అయిపోయింది అమ్మాయి. ఈ మాసం పేరు అందరూ తప్పు చెప్తున్నారండి. ఈ మాసానికి పేరేంటో తెలుసిన? కార్తీక మాసం. కార్తీక మాసం కాదు, అది వ్యాకరణ ప్రకారంగా తప్పు ఆ శబ్దం. మనందరం కూడా తెలుసుకోవాలి. మీరు కూడా చదివేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ కార్తీక మాసము అని రాయాలి. ఎందుకో తెలుసిన? ఈ మాసంలో మనం ఏం చేస్తాం అంటే కృత్తిక నక్షత్రానికి సంబంధించిన మాసం కాబట్టి ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది. మనకి నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి తెలిసిన? 27 నక్షత్రాలు. ఎన్ని ఉన్నాయండి? తెలుసు కదా మీకు అందరికీ. అందులో వేద ప్రకారంగా సామాన్యంగా మనకి అందరికీ కూడా అశ్విని భరణి తెలుసు, మొదటి నక్షత్రాలు. కానీ వేద ప్రమాణంగా మొట్టమొదటి నక్షత్రము కృత్తికా నక్షత్రం. అటువంటి కృత్తికా నక్షత్రానికి సంబంధించిన మాసం కాబట్టి దీనికి కార్తీక మాసము అని పేరు. ఈ కార్తీక మాసంలో మనం దేవుణ్ణి ఏం చేస్తాం? అగ్నిరూపకంగా ఆయన పూజిస్తాం. అంటే ఆకాశ దీపాలు పెడతాం, దీపాలు వెలిగించి స్వామిని పూజ చేస్తాం. అవునా కాదు? అది ఈ మాసానికి ఉండే విశేషం. అలాగే చాలా మంది ఈ మాసం శివుడికి కేశవుడికి ఇద్దరికి చాలా ప్రీతిపాత్రమైనది అని చెప్తారు. ఇద్దరికి చాలా ఇష్టమైన మాసం అని చెప్తారు. అందుకే ఈ మాసంలో చాలా మంది ఏం చేస్తారు? కార్తీక దామోదర వ్రతం చేస్తారు. తెలుసా మీకు అందరికీ? అంటే అర్థం ఏంటంటే మీరు కూడా ఇక్కడ గమనించాలి సుమా. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడంటే మాసాన మార్గశీర్షోహం అని చెప్పాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. అంటే మాసాల అన్నింటిలో నేను మార్గశీర్ష మాసం నీ అని చెప్పాడు. ఎందుకంటే 12 మాసాలు ఉంటే మార్గశీర్ష మాసాన్ని నేను ఎందుకు చెప్పాడు పరమాత్మ అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఒక చిన్న లాజిక్ ఉంది. అది మీకు అందరికీ ఎవరు చెప్పరు, జాగ్రత్తగా వినండి. దేవతలకి ఒక రోజు ఎంతసేపు చెప్పరా? మన ప్రకారంగా అయితే మనకి ఒక సంవత్సరం గడిస్తే దేవతలకి ఒక్క రోజు అవుతుంది. ఏమవుతుందండి? మనకి సంవత్సరం 365 రోజులు మనకి గడిస్తే మనుషులకి, మన పైలోకంలో ఉండేటువంటి దేవతలకి ఒక్క రోజు. ఓకేనా? ఇప్పుడు ఆ ఒక్క రోజులో మనకి ఒక రోజు మొత్తం ఉందనుకోండి, ఆ రోజులో గొప్ప కాలం ఏదో తెలిసిన మీకు? ఆ రోజులో గొప్ప కాలం ఏమిటంటే బ్రహ్మ ముహూర్త కాలం. అవునా కాదు? ఒక రోజులో మంచి టైం ఏంటో చెప్పండి. అందరూ ఏం చేస్తారు? పొద్దులు లేచి చదువుకోరా, అన్ని ఫలిస్తాయి, పగటి కథలు నిజమవుతాయి అంటే అర్థం ఏంటి? బ్రహ్మ ముహూర్తము, బ్రాహ్మీ ముహూర్తము ఒక రోజులో చాలా గొప్ప విశేషమైనటువంటి శక్తివంతమైనటువంటి కాలం బ్రహ్మ ముహూర్తం. ఆ కాలం ఎప్పుడు వస్తుంది అంటే ఉదయం 3:30 నుంచి 5 దాకా ఉంటుంది. అది దాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. ఈ బ్రహ్మ ముహూర్త కాలం ఏదైతే ఉందో ఆ బ్రహ్మ ముహూర్త కాలము దేవతలకి మార్గశీర్ష మాసం. అర్థమైందా మీకు? ఈ బ్రహ్మ ముహూర్త కాలము దేవతలకి మార్గశీర్ష మాసం. అందుకే కృష్ణ పరమాత్మ మాసాన మార్గశీర్షం అని చెప్పాడు. అందుకే అంటే రోజులో బ్రహ్మ ముహూర్త కాలము ఎంత గొప్ప శక్తివంతమైనదో అన్ని మాసాల్లో మార్గశీర్ష మాసం ఒక గొప్పదైనది. మరి కార్తీక మాసం, కార్తీక మాసం చెప్పి మార్గశీర మాసం చెప్తారంటే మరి మార్గశీర మాసం ఎప్పుడు వస్తుంది? కార్తీక మాసం తర్వాత వస్తుంది కదా. మార్గశీర మాసం కంటే ముందు వచ్చే మాసం కార్తీక మాసం. మరి ఇప్పుడు మార్గశీర మాసము బ్రహ్మ ముహూర్త కాలం అయితే కార్తీక మాసము దేవతలకి ఏ కాలం అవ్వాలి? బ్రహ్మ ముహూర్త కాలానికి ముందుండే కాలం ఏంటి? అర్ధరాత్రి కదా. అర్ధరాత్రి కాలం కార్తీక మాసం. మరి అర్ధరాత్రి పూజించే దేవుడు ఎవరండి? శివుణ్ణి అర్ధరాత్రి పూజిస్తారు. మీరు ఎప్పుడైనా చిదంబరం వెళ్ళండి, అరుణాచలం వెళ్ళండి, అక్కడ దేవుణ్ణి అర్ధరాత్రి పూజిస్తారు. శివుణ్ణి అర్ధరాత్రి మహాలింగాభిషేకం, మహాన్యాసం, ప్రదోష
శివుణ్ణి ఆరాధన చేస్తారు. అందుకే ఈ కార్తీక మాసంలో బ్రాహ్మణులకు కనుక ఎంత దానం చేస్తే అంత మనకి సంపద ఎక్కువ అవుతుంది. చూడండి, మనం ఆలయంలో దేవుడి దగ్గరికి వచ్చి మన దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, 1 కోటి రూపాయలు ఉన్నాయి అనుకోండి, ఏం చేస్తాం? జేబులో తీసి 100 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు, 50 రూపాయల నోట్లు, 20 రూపాయల నోట్లు లెక్క పెట్టి చివరికి 10 రూపాయలు తీసి లేదా 1 రూపాయలు దేవుడి నుండి వేస్తాం. మళ్ళీ మన సొంతంగా ఏదేనండి, దేవుడు ఇచ్చిందే మనకంతా కూడా, అవునా కదా? మనకంతా కూడా ఆయన ఇచ్చిన సంపదే, మనకంటూ సొంతంగా ఏం లేదు. పుట్టినప్పుడు మనతో లేదు, పోయేటప్పుడు మనతో రాదు, అవునా కదా? కానీ మొత్తం అన్ని ఎక్కడ అయ్యారి దక్షిణ ఇవ్వండి అన్నారనుకోండి, ఎవరైనా వెంటనే తీసి అక్కడ 100 రూపాయలు నోటుంటే తక్కన్ని లెక్క పెట్టి 10 రూపాయలు పెట్టు అంటే మనలో ఏంటంటే అయ్యగారి కానీ నిజం మంచి భావన. అంటే దేవుడికి మనం అలా ఇవ్వగలం. అదే ఒక సినిమాకి వెళ్ళారనుకోండి, ఒక మాల్కి వెళ్ళారనుకోండి, అక్కడ మీకు 10 రూపాయలు కానీ వస్తుందా అండి? మీకు చెప్పులు పెట్టే స్టాండ్లో కూడా వాడు 30 రూపాయలు 50 రూపాయలు తీసుకుంటాడు, 10 రూపాయలు తీసుకోవట్లేదు. అంటే అంత స్థితికి వెళ్ళిపోతున్నామా? అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఎంత ఒక్కటి మనం ఆలోచించాలి. మనం 1 రూపాయి వేసినా, 1 రూపాయి వెయ్యకపోయినా ఆయన ఇస్తాడు. కానీ అలా అని చెప్పి మనం దేవుడికి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, దేవుడికి ఏమి ఇవ్వక్కర్లేదు. మనం ఎలా ఉండగలగాలి అంటే మన యొక్క శరీరాన్ని మొత్తాన్ని కూడా భగవంతుడికి మనం వినియోగించగలిగితే చాలు, అదే గొప్ప పని. అలాగా మనం ఈ కార్తీక మాసంలో తులసి దామోదర కళ్యాణాన్ని చేసుకుంటాం. ఇప్పుడు మీకు అర్థమైందా? కార్తీక మాసానికి మార్గశిర మాసానికి ఉండేటటువంటి గొప్పతనం అర్థమైంది కదా? సరే, ఇప్పుడు మరి కార్తీక దామోదర వ్రతం ఎందుకంటారు అంటే ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క దేవత ఉంటారు. అలాగా మార్గశిర మాసానికి కేశవ అనేటటువంటి దేవత, కార్తీక మాసానికి దామోదర అనేటటువంటి దేవత. కాబట్టి అటువంటి విష్ణుమూర్తి యొక్క మనకు అంశగా పూజించేటటువంటి దామోదరుడిని ఈనాడు మనం ఆరాధన చేసుకుంటాం. దామోదర అనే పేరుకు వచ్చిందండి, తెలుసా ఎవరికైనా? అసలు దామోదర్ అంటే అర్థం ఏంటి అంటే, శ్రీకృష్ణ పరమాత్మ చిన్నప్పుడు బాగా వెన్న తింటూ ఉండేవాడు. ఒక మంచి శ్లోకం చెప్తారు మనకి, పీఠే పీఠ అది శ్రీకృష్ణ కర్ణామృతం అని ఒక శ్లోకం. అందులో ఒక శ్లోకం ఉంటుంది, పీఠే పీఠ నిషణ బాలకగలే తిష్టన్ స గోపాలక యంత్రాంతస్థిత దుఃఖ భాండ మమలు త్యాచార్య ఘంటారం అంటారు. ఒకసారి కృష్ణుడు ఏం చేశాడంటే, ఎక్కడికి వెళ్తే ఎవరికి వెళ్తే వాళ్ళకి వెళ్ళి దొంగతనం చేసి నేర్చుకున్నాడు కృష్ణుడు. ఎలాగైనా సరే కృష్ణుని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అని గోపికలందరూ ఫిక్స్ అయ్యారు. ఏం చేశారంటే, ఉట్లని మన ఉట్లు తయారు చేసి ఆ ఉట్లలో వెన్న దాచిపెట్టారు. దాచిపెట్టి దానిపైన అప్పట్లో వాళ్ళ ఇంటి పైన కట్టారు అన్నమాట. అందులో ఒక్క ఉట్టిలో ఉండేటటువంటి వెన్నను ముట్టుకుంటే అల్లారం మోగేట్టుగా ఒక అర్థాన్ని వేసి పెట్టారు. ఇప్పుడు చూడండి, మనం ఒకటి ముట్టుకుపోయి ఇంకోటి ముట్టుకుంటే పక్కన ముట్టుకొని అల్లారం మోగుతాయి. మీరు పెద్ద అపార్ట్మెంట్కి వెళ్తే అక్కడ ఒకటి ముట్టుకుపోయి ఇంకోటి పెడితే కనుక అల్లారం ఎట్లా మోగుతుందో అలా తక్కువ మనం ఎవరైనా దొంగ వస్తే రెగ్యులర్గా పట్టుకోవడానికి, ప్రధానంగా శ్రీకృష్ణుని పట్టుకోవడానికి వాళ్ళంతా ప్లాన్ చేశారు. ప్లాన్ చేసి ఏం చేశారంటే, ఎలాగైనా కృష్ణుడిని ఈరోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. రెడ్ హ్యాండెడ్ అంటే అర్థం ఏంటి? వెన్నని దొంగలించే టైంలో పట్టుకోవాలి. ఎందుకంటే లేకపోతే కృష్ణుడు ఏదో ఒక సమాధానం చెప్పి తప్పించుకుంటాడు. అప్పుడు కృష్ణుడు వచ్చాక వచ్చి నెమ్మదిగా గోపిక ఇంటికి వెళ్ళి గోపిక ఇంట్లోకి దూరి అక్కడ వెన్న తిందామని సిద్ధపడి, వెన్న కనిపిస్తే ఒక పీట మీద ఇంకో పీట, ఇంకో పీట మీద ఇంకో పీట, ఇంకా అందకపోతే ఆ పీటల మీద తన స్నేహితుడిని పెట్టుకొని ఒక స్నేహితుడి మీద ఇంకో స్నేహితుడు, ఆ స్నేహితుడు ఇంకో స్నేహితుడు, ఆ పైన కృష్ణ పరమాత్మ తీసుకొని వెన్న తింటున్నాడు. ఆ కృష్ణుడు వెన్న తింటుంటే కృష్ణుడి యొక్క నోటి నుంచి జాలువారినటువంటి వెన్న కింద ఉండేటటువంటి మిత్రులంతా తింటున్నారు. దానికి అద్భుతం చూడండి. ఒకసారి గొప్ప మంచి శ్లోకం చెప్తారు పెద్దలు. ఒకసారి కృష్ణుడు వాళ్ళ ఫ్రెండ్స్తో అందరితో యమునా నది దగ్గర ఆడుకుంటూ ఉంటారు. ఆడుకుంటూ ఉంటే అక్కడ కృష్ణ పరమాత్మ ఏం చేస్తారంటే, అందరూ ఒక అన్నం తింటున్నారు. అందరూ ఎవరి నుంచి వాళ్ళు పప్పులు కూరలు చేస్తారు కదా, చక్కగా వాళ్ళన్నింటినీ కూడా ఒక గిన్నెలో పోయించాడు. పప్పు కూర
పచ్చడి సాంబార్ అన్నీ వేసి చక్కగా కలిపి పచ్చడి ముద్దలు తయారు చేసి అందరూ తింటూ ఉన్నారు. అయితే కృష్ణుడి పక్కన ఉండే స్నేహితులకి కృష్ణుడి ఎంగిలి తినేటటువంటి అవకాశం వచ్చింది కదా. మరి మాకు కూడా ఇలాంటి కృష్ణుడి ఎంగిలి తిందామంటే అది అద్భుతం అండి. సాక్షాత్గా పరమాత్మ కదా, ఆయన యొక్క ఎంగిలి తిందామని బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, శివుడు వీళ్ళంతా కూడా కాకులై అక్కడికి వచ్చారు. అంటే వీళ్ళు తిన్నాక చేయగలుగుతుంటే ఆ మెతుకులు అక్కడ పడతాయి కదా, ఆ మెతుకులు తిందామని చెప్పి కాకులు రూపంగా వచ్చారు. మరి వాళ్ళు వేరే మాయా రూపంగా వస్తే కృష్ణుడే పెద్ద మాయగాడు కదా, అందుకే కృష్ణుడు ఏం చేశాడు, వాళ్ళు వచ్చారని తెలుసుకొని అది వాళ్ళకి అన్నం దొరకకుండా చేయాలి అని చెప్పి ఏం చేశారంటే కృష్ణుడు తెలివిగా మనమంతా ఒక పోటీ పెట్టుకున్నాం. ఏ పోటీ అంటే ఎవరైతే ఒక్క మెతుకు కూడా పడకుండా తింటారో వాళ్ళు ఈ పోటీలో గెలిచినట్టు. అంటే ఒక్క మెతుకు కూడా ఉంచకుండా స్నేహితులంతా తినేశారు. పాపం కాకుండా వచ్చినటువంటి బ్రహ్మాది దేవతలంతా కూడా చూసి బాధపడి అయ్యో అనుకున్నారు. అంటే భగవంతుడి యొక్క శేషత్వం, ఎంగిలిని శేషము అంటారు. అటువంటి శేషత్వాన్ని బ్రహ్మాది దేవతలు కూడా స్వీకరించేటటువంటి సాధ్యం లేదు వాళ్ళకు కూడా. అంత గొప్ప పరమాత్మ అలాంటి సౌలభ్యం కలిగించారు. అంటే సామాన్యులకి మనలాంటి వాడికి కలిగించాడు, మనుషులు కలిగించాడు శ్రీశ్వరరావు. అలాగా ఒకసారి అలా వెన్న దొంగతనం చేస్తుంటే ఆ వెన్న జాలువారి కింద వాళ్ళంతా తింటుంటే తక్కువ గోపికలు వచ్చి రెడ్డి హ్యాండెడ్గా పట్టుకున్నారు కృష్ణుడు. పట్టుకున్న వెంటనే కృష్ణుని అడిగారు, కష్టం అని అడిగారు. ఓ బాలక ఎవరయ్యా నువ్వు అని అడిగారు కృష్ణుని. ఎందుకంటే కృష్ణుడు నల్లగా ఉంటాడు కదా, ఇక్కడ వెన్న తింటూ వెన్నంతా కృష్ణుడు నల్లగా ఉన్నాడు కృష్ణుడు. అప్పుడు కష్టం బాల అని అడిగారు. కృష్ణుడి కోసం చూస్తుంటే ఇంకొకటి వచ్చాడు అనుకొని ఎవరు నువ్వు అని అడిగారు గోపికలు కృష్ణుడిని. అంటే అప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడు తెలుసా, తన పేరు చెప్పలే, బలానుజ అని చెప్పాడు. అంటే బలరాముడు అని ఒక ఆయన ఉన్నాడండి, ఆయన తమ్ముడిని అని చెప్పాడు. చూడండి, లోకంలో మంచి పేరు కలిగినటువంటి రాజకీయ నాయకులు ఉన్నారనుకోండి, ఎవరైనా మంచి వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, మనం నువ్వు ఎవరయ్యా అంటే నేను ఫలానా చిరంజీవి గారి తమ్ముడినండి, పెద్ద రామారావు గారి తమ్ముడినండి అంటే మనం వాళ్ళ పేరు చెప్పుకుంటాం. ఫలానా వారి కొడుకునండి, ఫలానా వారి అబ్బాయి అని చెప్పుకుంటాం లేదు. అలాగా మంచి పేరు ఉన్న వారి సంబంధంలో చెప్పుకుంటే మనము మంచి వాళ్ళం అనుకుంటారా లేదా. అలాగే కృష్ణుడు కూడా అప్పట్లో కృష్ణుడి కంటే బలరాముడికి మంచి పేరు ఉండేది. కాబట్టి కృష్ణుడు ఏం చేశాడంటే బలరాముడి పేరు చెప్పుకొని బలానుజ బలరాముడు గారి తమ్ముడండి అని చెప్పాడు. ఓ అవునా ఈ మిహదే అని అడిగింది గోపిక. మరి బలరాముడు తమ్ముడు ఇక్కడికి ఎందుకు వచ్చారా అని అడిగారు. అంటే అప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడు తెలుసా తెలివిగా, మందిరా శంకయ్య, ఈ ఇల్లు నారనుకుని నేను వచ్చానమ్మా అని చెప్పాడు కృష్ణుడు. ఓ బాగుంది, మా ఇల్లు కూడా ఇలాగే ఉంటుంది, బయట ఇలాగే ఇల్లు కట్టుకున్నా మీకు కూడా ఇది మా ఇల్లు అనుకుని వచ్చాము అన్నాడు కృష్ణుడు. అయితే అప్పుడు గోపిక కదా అంతస్తం నవనీత భాండవివరే హస్తం కిమర్థ్యత. సరే మీ ఇల్లు కూడా వచ్చారు ఇక్కడికి, మరి ఇక్కడికి వచ్చి ఈ పైన ఉన్నటువంటి ఈ ఉట్టిలో ఉండేటటువంటి ఈ వెన్నె కుండలో ఎందుకు చేతిని పెట్టాము అని అడిగాడు గోపిక. అవునా, అప్పుడు కృష్ణుడు ఇంకో మాట చెప్పాడ, ఇప్పుడే మా ఆవుకి, మా ఇంటి దగ్గర ఉండేటటువంటి నందిని ఆవుకి ఇప్పుడే ఒక చిన్న లేగదూడ పుట్టింది. ఆ పెద్ద లేగదూడ పారిపోయి మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఈ కుండలో దాక్కుందేమో అని చూడటానికి వచ్చి తెల్లగా కనిపిస్తే చేయి పెట్టాను, అందుకే మా లేగదూడ అనుకున్నాను, చూస్తే వెన్నుంది కదా చేయి పెట్టారు కదా ఎలాగో తింటున్నాను అని చెప్పాడు కృష్ణరావు. ఇలా దొంగతనం చేస్తూ ఆ వెన్న దొంగతనం చేస్తున్నారని చెప్పి ఏం చేసిందంటే యశోదాదేవి ఒక 2 చెట్లు పెద్ద మద్ది చెట్లు ఉంటే ఆ మద్ది చెట్ల పక్కనే ఒక రోలును, ఆ రోలుకి తాడు పెట్టి కట్టేసింది కృష్ణుడు. ఆ రోలుకి తాడు పెట్టి కట్టేయడం వల్ల పొట్టకి తాడుతో చుట్టబడిన వాడు కాబట్టి ఆయనకి దామోదర అని పేరు వచ్చింది. అలాగా మరి సాక్షాత్తుగా భగవంతుడు ఆయన్నే కట్టేసిందంటే ఆశ్చర్యం కదా. యశోద ఎంత గొప్పలు, మనల్ని అందరినీ ఆడుకునేటటువంటి
ఉండేటటువంటి మద్ది చెట్లలో దూరి ఆ రోగాన్ని విడిపించుకుని ఉన్నారు. అప్పుడు ఆ కృష్ణ స్పర్శతో అక్కడ ఉండేటటువంటి రెండు మద్ది చెట్లు అశ్విని దేవతలుగా మారి నమస్కారం చేసే కృష్ణుడు. ఎందుకు చేసేది తెలిసిన? వాళ్ళు ఒక శాపం ఉంది. ఆ శాపానుసారంగా వాళ్ళు ఆ కృష్ణుడి యొక్క ఇంటి దగ్గర చెట్టుగా మారారు. కాబట్టి ఆ శాప విమోచనం ద్వారా వాళ్ళకి చక్కగా మళ్ళీ పునర్గతి లభించింది అని మనకి ఈ చక్కటి వృత్తాంతం ద్వారా పెద్దలు తెలియజేస్తారు. కాబట్టి ఈ కథని మనం ఎప్పుడు వినాలి? కార్తీక మాసంలో దామోదర వ్రతంలో ఉండాలి. ఇప్పుడు మనం దామోదర వ్రతం చేసుకోకపోయినా దామోదరుడి కథ విన్నాం కాబట్టి దామోదర వ్రతం చేసుకున్న ఫలం మీకు అందరికీ కూడా దక్కింది. ఇలాగా మన స్వామికి దామోదర, ఇప్పుడు మీకు అర్థమైన దామోదర అంటే ఎందుకు వచ్చిందో, కాబట్టి ఇందుకే దామోదర పేరు వచ్చింది. అటువంటి దామోదరుడుగా ఉండేటటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని సేవించుకుంటున్నాం. ఇప్పుడు అమ్మవారికి యోగధారణ చేస్తారు. యోగత్రాన్ని మా స్వామివారు చూపిస్తారు మీకు అందరికీ కూడా. అందరూ కూడా సేవించండి, ఆరాధిస్తారు. సేవించండి. గోవింద ఈ యోగరాన్ని అమ్మవారి యొక్క నలుగురి కడతారు. ఎటువంటి సంతాన బాధలు ఏమి కలగకుండా చక్కటి సంతానం కలగాలి, అమ్మవారి సంతానమైన మనంతా కూడా క్షేమంగా ఉండాలని యోగధారణ జరిపిస్తున్నారు అర్చక స్వామి వారు. అంతా సేవించండి. గోవింద అందరూ కూడా సేవించండి. వెండి యజ్ఞోపవీతం. కానీ ఎవరైనా వెండిలా అనిపిస్తున్నారు చక్కని భక్తులు ఉన్నప్పుడు కళ్యాణ మహోత్సవం జరుగుతుంటే ఒక వెండి యజ్ఞోపవీతం, అది మహా అయితే 1000 రూపాయలు కూడా ఉండదు. ఈసారి చెప్పుడు కళ్యాణ మహోత్సవం జరిగిన ఒక మంచి కొత్త యజ్ఞోపవీతాన్ని స్వామివారికి సమర్పించేలా మీరంతా కూడా చక్కగా కైంకర్యం చేయండి. మీరు స్వామివారికి ఒక చిన్న వెండి దానం చేస్తే చాలు. గోవింద ఆ మ్యూచువల్ ఫండ్స్ లో ఏం చేస్తామండి? కొంత డబ్బు వేస్తే అది ఎక్కువగా పెరిగి ఏం చేస్తాడు దేవుడు చివరిలో మనకి మనం కనీసం ఊహించలేదు. 1000 రూపాయలు ఇస్తే అది మీకు 1,00,000 తిరిగి వస్తుంది. చేయాలి. ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవండి, మరి మేము ఏం చేయొచ్చు అంటే రండి ఆలయంలో సేవ చేయండి. పొద్దునే ఆలయాన్ని కూడా మనకు పడవచ్చు. పొద్దునే తెలవండి, ఇది మీ ఆలయం అనుకోండి, మీ ఇల్లు అనుకోండి. మీ ఇల్లు కాదండి. ఇప్పుడు మన ఇల్లు మనం ఎలా చూసుకుంటామో ఇలా ఇక్కడ చూడాలి కదా. ఎవరు కార్తీక మాసంలో వచ్చి దీపం పెట్టుకుని దేవుడికి పూజ చేసే రోజు 10 రూపాయలు వెళ్ళిపోతాం కాదు. కార్తీక మాసం కోసం అని గుడి ప్రతిరోజు గుడికి రావాలి. మీరు రావడం కాదండి,
ఇంటికి బంధువులు వచ్చారనుకోండి, వాళ్ళ ఇంట్లో పెట్టి గుడికి వెళ్ళి వస్తామనుకోండి, వాళ్ళందరినీ గుడికి తీసుకొని రావాలి. వాళ్ళందరినీ గుడిలో దేవుడికి దగ్గరగా ఉండేట్టుగా చేయాలి. అవునా కదా? అది బాధ్యత కాదు. ఇప్పుడు గుర్తుపెట్టు, ఇప్పుడు ఒకటి చూడండి, చదువు మనం చదువుకుంటే సరిపోదు, 10 మందికి నేర్పిస్తేనే ఆ చదువు యొక్క విలువ పెరుగుతుంది. అవునా కాదు? మనకి ఆ చదువు పెరుగుతుంది. అవునా కాదు? మరి భక్తి కూడా అలాగే కదండి. కాబట్టి అలాగా చక్కగా మీరంతా కూడా స్వామికి నమస్కారం చేస్తూ ఈ కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు స్వామివారికి పాల ప్రక్షాళన కార్యక్రమం ఉంటుంది. స్వామివారికి అందరూ సేవించండి. బ్రహ్మ కడిగిన పాలు. ఇంతమంది ఉన్నారు కాబట్టి ఎవరో ఒకళ్ళు ఒక్కొక్క నెలలో చక్కగా మీరు స్వామివారికి ఒక మంచి పట్టు వస్త్రం, అమ్మవారికి ఒక మంచి పట్టు చీర స్వామివారికి ఇచ్చారనుకో, అర్చక స్వామివారికి వారు ఏం చేస్తారు? పాపం వారేది దాచుకుంటే వారు పొద్దున్న సాయంత్రం దాకా నిన్న చూస్తే అదే పిచ్చి తవలనే ఉన్నారు. మీరు గమనిస్తున్నారు. ఇప్పుడు కార్యక్రమం ఉందని చెప్పి ఆయన కట్టుకొచ్చారు, కానీ లేకపోతే ఆయన ఏదో పిచ్చి తవల మీద పిచ్చి చాలా మీద తిరుగుతూ ఉంటారు పని చేసుకుంటూ. పాపం దేవుడికి కడతారు కదా, చక్కగా మీరంతా కూడా తెచ్చి సమర్పించండి. చక్కగా వారు చేసేటటువంటి కృషి సామాన్యమైన కృషి కాదు. ఒక అర్చక స్వామి సాక్షాత్తుగా అర్చక హరిసాక్షాత్ మనకి ఆత్మశాస్త్రం చెప్తుంది. మీరు భగవంతుడితో మాట్లాడాలనుకోండి, ఎవరితో మాట్లాడాలి తెలుసా? అర్చక స్వామి ద్వారానే మాట్లాడాలి. కాబట్టి అర్చక స్వామి ఎవరు? భగవంతుడి ప్రతినిధిగా ఉండేటటువంటి మరో దేవుడు. అవునా కదా? మరి ఆయన ఎలా ఉండాలి? ఆయన బాగుండాలని కోరుకోవాలి. మన దేశంలో చక్కగా మంచిగా వాళ్ళు గొప్ప ధనవంతులే ఉండాలని కోరుకోకండి. వాడికి ఎంత ధనం వచ్చినా అవన్నీ దేవుడికే వాళ్ళు వినియోగిస్తారు. అవునా కదా? కాబట్టి అలాగ స్వాములంతా కూడా బాగుండాలి, భగవంతుడు చల్లగా ఉండాలని స్వామి ప్రార్థన చేసుకుంటూ చక్కగా ఇప్పుడు మన అర్చక స్వామి వారు కన్యాదాన ఘట్టంలోకి ప్రవేశించబోతున్నారు. ఈ కన్యాదాన ఘట్టము చాలా ప్రధాన చాలా కొంతమంది మగ సంతానమే ఉండొచ్చు, కొంతమందికి ఆడ సంతానమే ఉండొచ్చు, కొంతమందికి ఆడ సంతానం లేకపోవచ్చు కదా. ఆడ సంతానం ఉంటే మన ఇంట్లో
అమ్మాయి కనుక పుడితే మన యొక్క తరతరాలు తరించినట్టే లెక్క అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఆ కన్యాదాన సమయంలో చాలా మందికి పిల్లలు పుట్టని వాళ్ళకి కానీ, చాలా మందికి ఎవరికైతే పిల్లలు కలిగి ఉండొచ్చు కానీ మగ సంతానమే ఉంటారు, అమ్మాయి ఎవరైతే ఉండరో వాళ్ళంతా కూడా ఈ కళ్యాణంలో సాక్షాత్తుగా ఆ మహాలక్ష్మిని వారి యొక్క సొంత కన్యగా భావించి మీరంతా కూడా ఈ కన్యాదానంలో పాల్గొనండి. ఈ కన్యాదాన తాంబూలం కన్యాదానం అయిపోయాక మీ అందరి దగ్గరికి తీసుకొస్తారు. చక్కగా ఆ కన్యాదాన తాంబూలాన్ని ముట్టుకొని నమస్కారం చేసుకొని మాంగళ్య సూత్రాన్ని కూడా మీ దగ్గరికి మా స్వామివారు తీసుకొస్తారు. అందరూ నమస్కరించి తాకి దండం పెట్టుకొని యథోచితంగా మీరు దక్షిణ సమర్పించారు. ఎందుకు సమర్పించాలంటే డబ్బులు వేయాలంటే ఎందుకో చెప్తారు. కన్యాదానం చేసేటటువంటి ఫలం మనకి దక్కాలి కదా. దక్కాలి అంటే మన సొంత అందులో ఉండాలి. అప్పుడు మనకి కన్యాదాన ఫలం అనేది మనకి దక్కుతుంది. అది మీ ఇష్టం. శ్లోకంలో 500 వేయచ్చు, లేదు మాకు ఇంతే అంటే 100 వేయచ్చు, 10 అని మీ ఇష్టం, మీ ఇష్టాన్ని పడుతుంది. కానీ కన్యాదానం చేసినటువంటి ఫలం మీకు అందరికీ ఎప్పుడు దక్కుతుంది అంటే ఆ కన్యాదానంలో దక్షిణ సమర్పించి చక్కగా నమస్కారం చేసుకుంటే మీకు అందరికీ ఆ కన్యాదానం యొక్క ఫలం దక్కుతుంది. కాబట్టి కన్యాదానంలో ఇప్పుడు మేము మహాసంకల్పం అని ఒక పెద్ద గద్యని చదువుతాం. ఏమిటి మహాసంకల్పం అంటే మనం ఏ దేశంలో ఉన్నాం, ఏ రాష్ట్రంలో ఉన్నాం, ఏ ఖండంలో ఉన్నాం, అలాగే మన చుట్టూ ఎన్ని నదులు ప్రవహిస్తున్నాయి, ఈ భూమండలం ఎక్కడుంది, ఎన్ని లోకాలు ఉన్నాయి, తర్వాత ఎన్ని ప్రభావాలు ఉన్నాయి, ఎన్ని వర్షాలు ఉన్నాయి, ఎన్ని యుగాలు ఉన్నాయి, ఎన్ని మన్వంతరాలు ఉన్నాయి, అలాగే ఎన్ని సముద్రాలు ఉన్నాయి, భగవంతుడి నుంచి ఎక్కడి నుంచి సృష్టి ఆరంభమైంది, ఈ విషయాలన్నింటినీ కూడా ఈ మహాసంకల్పంలో చెప్తారు. మీరంతా కూడా శ్రద్ధగా ఈ మహాసంకల్పాన్ని వినండి. ఎవరైతే ఈ మహాసంకల్పాన్ని వింటారో అమ్మా వినమ్మా, ఇంట్లో కూడా మనకు ముచ్చట సీరియల్స్ అన్ని ఇంట్లోనే కదా, చక్కగా మాట్లాడుకోవచ్చు. గుడికి వచ్చింది దేనికి చక్కగా అయ్యగారు ఏం చెప్తున్నారో అది వినడానికి, అవునా కదా, జరిగేటటువంటి కళ్యాణాన్ని వీక్షించడానికి, అవునా కదా. కాబట్టి ఈ గుడిలో మనం మన మనస్సుని దేవుడి దగ్గర ఉంచారు. ఈ ఉంచి ఈ కన్యాదానంలో చెప్పేటటువంటి మహాసంకల్పాన్ని ఎవరైతే వింటారో వారి పై 7 తరాల వారు, అంటే వారి నాన్న, తాత, ముత్తాత, అబ్బాయి తాత వాళ్ళందరూ తరిస్తారు. అలాగే వారి కింద 7 తరాలు తరిస్తారు అని మనకి శాస్త్రం చెప్తుంది. కాబట్టి మీరంతా కూడా శ్రద్ధగా ఈ మహాసంకల్పాన్ని శ్రవణం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీమద్ నిత్యానంద సందన్యమా అనివార్య వీర్యస్య అఖిల లోక పరిపాలన ప్రణాయనస్య భగవతో నారాయణస్య మహాజలోక మధ్యే పరిబ్రహ్మాయమానానాం అనేకోటి బ్రహ్మాండానాం ఏకతమే వ్యక్తావ్యక్తమహదహంకార పృథువ్యక్తేజో వైరాకాశాద్యారోణేన వృదస్మిన్ మహతి బ్రహ్మాండ ఖండ మండలే ఆధారశక్తి కూర్మానందాదశతికజో పరిప్రతిష్ఠితస్య ఆతలవితలనితల సుతరతల
చెప్పండి. మయా సహా దశ పూర్వేషాం దశా పరేషాం మధ్వంశ్యానాం పితॄణాం సర్వేయా శాశ్వత శ్రీ విష్ణులోక నిత్య నివాస సిద్ధ్యర్థం శ్రీపాంచరాత్ర దివ్యాగమోక్త ప్రకారేణ సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం ఆచార్య శ్రీహస్తేన కరిష్యే. కన్యావరయోః సుగంధకుసుమాక్షతరోగవస్త్రాభిరతకృత్య హిరణ్యగర్భైర్మంత్రేణ పుష్పాక్షతైరం హిరణ్యఫలోదకం గృహీత్వా ఓం హిరణ్యగర్భస్తమవర్ధనాగ్రే భూతస్యదార్భమోగదాసినం ఓం దేవస్య పార్శ్వదేవప్రసవేష్ణోర్భ్యాం ఉష్ణహస్తాభ్యాం ప్రతిగృహామి హస్తే ప్రతిగృహాము. అందరూ కూడా నమస్కారం చేసి చెప్పండి. లక్ష్మీ క్షీరాబ్ధి తనయా మాని జనకాత్మజ దాస్యామి లోకనాథాయ అరవిందాలయ ఇమాం అనేన కన్యాదానేన భగవాన్ సర్వాత్మకః శ్రీధాత్రీ నారాయణః సుప్రీతః ప్రసన్నః వరదో భవతు. అక్షరగోత్రోద్భవాయ సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపాయ శ్రీ నారాయణ స్వామి వరాయ సౌభాగ్యగోత్రోద్భవాం శ్రీ మహా. అందరూ కూడా చక్కగా మీరు దగ్గరికి రావాలి. ఇక్కడి నుంచి చేసుకున్నారు నమస్కారం. చక్కగా ఈ కన్యాదానంలో చెప్పినటువంటి మహాసంకల్పం వింటే ఆ తర్వాత జీలకర్ర బెల్ల ధారణ, మాంగళ్య ధారణ, అక్షరారోపణ, ఆ తర్వాత ఏతే భాగవతా విభీషణాః పురుషాధ్యాః సావధానాః స్వస్తిష్టాసీదహస్రాణాం చతుర్దశభవనానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఇంద్రాగ్నిమయైర్వర్ణవాయుకుబేర ఈశానాద్యష్టలోకపాలకానాం అనవరుజనా కోటి మణిమయాన్ మందిరరాజ్యమాన నారాయణ వాదారవింద
రాముడు సమయంలో జీలకర్ర బెల్లం ఆచారంగా మారింది. కానీ ఆశ్చర్యం చూడండి, రామాయణంలో సీతారాములు ఇద్దరు జీలకర్ర బెల్లం పెట్టుకోకపోయినా వివాహం చేసుకోబోయేటటువంటి ఆ ఇద్దరు వధూవరులు చూసుకునేవారే కాదు. వాళ్ళ తల్లిదండ్రులు ఏ వరుణైతే ఏ వధువునైతే వాళ్ళు నిశ్చయిస్తారో ఆ వరుణ్ణి ఆ వధువుని పెళ్లి పీటల మీద వాళ్ళు ఫస్ట్ టైం చూసుకునేవాడు. అప్పటిదాకా వాళ్ళు చూసుకునేవాళ్ళు కాదు. మరి పెళ్లి పీటల మీద వాళ్ళు ఫస్ట్ టైం చూసుకున్నప్పుడు భార్య అంటే కాబోయే భార్య భర్తను చూసి ఇతనితో ఇప్పుడు 100 సంవత్సరాలు మళ్ళీ బతకాలి అని చెప్పి మనలో ఒక చెడు భావన కలగకుండా దాన్ని పైత్యం అంటారు. మనం ఏమంటారు దాన్ని పైత్యం. ఆ పైత్యం తగ్గించడం కోసమని భర్తకి భార్యకి ఇద్దరికి కూడా మొదటిసారి చూపులు కలిసి శుభవేళ పాట ఉట్టిగా రాలేదండి. ఆ పాట చూపులు కలిసి శుభవేళ అనేది కరెక్ట్ అయిన ముహూర్తం. ఇద్దరిద్దరిని ఎదురుగా కూర్చోబెట్టి వాళ్ళిద్దరి మధ్యలో తెరపట్టి వాళ్ళిద్దరిని కూడా జీలకర్ర బెల్లాన్ని పెట్టుకోమంటారు కదా. ఆ పెట్టుకోమనేటటువంటి సన్నివేశం కదా గొప్ప సన్నివేశం. ఆ సమయంలో ఒకళ్ళ కళ్ళల్లో ఒకళ్ళు చూసుకుంటూ జీలకర్ర బెల్లాన్ని పెట్టుకోవాలి. అలా జీలకర్ర బెల్లాన్ని పెట్టి నెత్తి మీద నొక్కితే అప్పుడు మనలో ఏ భావన కలుగుతుంది తెలుసా? అతను ఎంత అంధకారంగా ఉన్నా కానీ అమ్మాయి బాలైపోయినప్పటికీ వాళ్ళిద్దరి మధ్యలో ఒక సద్భావన కలగాలి. ఇప్పటి నుంచి నేను నా యొక్క ధర్మాలన్నింటినీ కూడా ఆచరించబోయేటటువంటి నా యొక్క భర్త ఇతనే. ఇప్పటి నుంచి ఈవిడే నా భార్య, ఇతనితోనే నా జీవితాంతం నేను గడపాలి, లేకపోతే ఈమెతోనే జీవితాంతం ఉండాలి అనేటటువంటి ఒక గొప్ప సద్భావన మనలో కలిగించడం కోసమే మన తెలుగు ఆచారంలో మన పెద్దలు పెట్టినటువంటి సంప్రదాయం ఈ జీలకర్ర బెల్లం సంప్రదాయం అన్నమాట. ఇందుకోసం మనం జీలకర్ర బెల్లం పెట్టుకుంటాం. అసలు ఎందుకు పెట్టుకుంటామో తెలియకుండా పెద్దలు పెట్టమన్నారు కదండి. జీలకర్ర బెల్లం పెట్టేసుకుంటే దానికి విషయం తెలియకుండా మనం ఏం చేసినా వేస్ట్ అది అర్థమే. కాబట్టి జీలకర్ర బెల్లం పెట్టుకోవడంలో ఉండేటటువంటి ఆంతర్యం వాళ్ళిద్దరి మధ్యలో మంచి సద్భావన కలగడం. అటువంటి జీలకర్ర బెల్లాన్ని ధరింపజేశాక ఇప్పుడు మరి మాంగళ్య ధారణ చేయబోతున్నాం. మీకు ఇంకో విషయం సుమా, సీతారాముల కళ్యాణం అయినప్పుడు రాముడేమి సీతాదేవిలో తాళి కట్టలేదు. కేవలం ఏం జరిగింది అప్పుడు అగ్ని సాక్షిగా పాణిగ్రహణం అంటారు పెళ్ళిని. తెలుసా మీకు ఎవరికైనా? పాణిగ్రహణం అంటే కాబోయేటటువంటి వధువు ఎవరైతే ఉంటుందో భార్య, ఆ భార్య చేతిలో చెయ్యి పట్టుకొని ఆ చేతిలో అక్షతలతో మంత్రం చెప్తూ నీళ్ళు వదిలిస్తారు అగ్ని సాక్షిగా. అదే వివాహం అంటే అది జరుగుతుంది. కానీ ఈ ఆచారాలన్నింటినీ కూడా మన తెలుగులో ఉండేటటువంటి పెద్దవాళ్ళు పెట్టారు. ప్రధానంగా తెలుగు ఒకటి, ఇంకోటి ఏంటంటే దక్షిణ భారతదేశంలోనే మనం ఈ ఆచారాన్ని చూస్తాం. మీరు ఉత్తర భారతదేశం కదండి, ఉత్తర భారతదేశంలో ఈ ఆచారం ఉందా? లేదు కదా ఇక్కడ. కాబట్టి కేవలం మనకి మాత్రమే సొత్తుగా కలిగినటువంటి ఈ ఆచారాలన్నింటినీ కూడా మనం ఈ సమయంలో చాలా మంది పాటించట్లేదు. పెళ్ళంటే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే అయిపోతుంది కదా, ఏదో చిన్నగా చేసుకుంటే అయిపోతుంది కదా, లేదా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటే అయిపోతుంది కదా. ఇవన్నీ దేనికండి అంటే ఏదో ఒక గొప్ప ఆచారం. అసలు పెళ్లి చేసుకోవడం అనేటటువంటి గొప్ప సంప్రదాయము లోకమంతా తెలుసుకున్నటువంటి, ఎలా చేయాలో తెలుసుకున్నటువంటి దేశం భారతదేశం. అందులో విశేషంగా మన దక్షిణాది ప్రాంతం నుంచి మరింత గృహస్థాశ్రమానికి అంటే వివాహానికి మరింత పెద్ద పీట వేశారు. అది మనం తెలుసుకోవాలి. అటువంటి వివాహాన్ని కూడా మనం ఏం చేస్తున్నాం అంటే ఏం చేస్తున్నాం? జీలకర్ర మాంగళ్య ధారణ చూస్తే ఎవరిని మాంగళ్యం రాక్షసి వస్తున్నాయి వేసుకుంటుంది ఆడవాళ్ళు. లేకపోతే దానికి మెట్టలు పెట్టుకుంటే ఎవరిని ఓసుకుపోతున్నాయి. అంటే ఆచారాలు ఎందుకు పెట్టారు అనేది ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు గమనించండి. మన ఇంట్లో పండుగ వచ్చిన అంటే సైంటిఫిక్ రీజన్తో సహా చెప్తున్నా పెద్దవాళ్ళు ఎందుకు పెట్టారు అని. మన ఇంట్లో అయినా పండుగ వచ్చింది అనుకోండి, అయినా ఫంక్షన్ చేసుకుంటాం అనుకోండి, మన ఇంట్లో ఏం చేస్తాం మనం? ఫస్ట్ మనకు గుర్తొచ్చేది మామిడాకులు, అవునా కదా? గుమ్మానికి మామిడాకులు కడతాం మన ఇంట్లో కదా. మరి గుమ్మానికి మామిడాకులు అసలు ఎందుకు కట్టాలి? మామిడాకులు మంచిగా ఎందుకు కట్టాలి? ఎక్కడ ఎవరు కట్టుకోలేదు, ఇంగ్లీష్ వాళ్ళు కట్టుకోలేదు, వాళ్ళు బాగానే ఉన్నారు కదా, మనం ఎందుకు కట్టుకోవాలంటే దానికి పెద్దలు ఒక గొప్ప సైంటిఫిక్ రీజన్ చెప్తారు. ఆ
ఆకులన్నింటిలో కూడా ఆయుర్వేదంలో ఉంది సుమా. నేను నా సొంత మాటలో చెప్పట్లేదు, మీరు చెరుకు సంహిత అనేటటువంటి ఆయుర్వేద సంహిత ఉంది. ఆ సంహితలో చూడండి, మీకు తెలుస్తాయి విషయాలన్నీ కూడా. ఫంక్షన్స్ అయినప్పుడు కానీ పండుగలప్పుడు కానీ మన ఇంట్లో మనతో పాటుగా మన బంధువులు కూడా వస్తారు మన ఇంటికి. అప్పుడు మన అప్పట్లో చిన్న ఇల్లు ఉండేవి కదా, అటువంటి చిన్న ఇంట్లో ఇంటి యొక్క మోతాదు కంటే ఎక్కువ మంది జనాలు మన ఇంట్లో ఉన్నప్పుడు ఆ సమయంలో ఎక్కువ గాలి మనతో పాటుగా వాళ్ళు తీసుకున్న గాలి మనం పీలుస్తున్న గాలి వాళ్ళు పీలుస్తూ ఉంటారు. ఇలా ఎక్కువ మంది ఉండడంతో మనలో కార్బన్ డైఆక్సైడ్ అనేది మన ఇంట్లో పెరుగుతుందని చెప్పి ఆ మామిడాకులు కనుక కలిపితే ఆ మామిడాకులు ఏం చేస్తుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మంచి ఆక్సిజన్ గాలి ఇస్తుంది. కాబట్టి సైంటిఫిక్ రీజన్గా మన ఇంటి ముందు తోరణాలు కట్టుకుంటాం. ఇది ఎక్కడ సంప్రదాయం అండి? మన భారతదేశ సంప్రదాయమే. దీన్ని మిగతా వాళ్ళంతా అలవర్చుకొని ఇప్పుడు అమెరికాలో కూడా మామిడాకులు కట్టుకోవడం ప్రారంభం చేశారు. అంటే మన భారతదేశంలో ఉండేటటువంటి మన పూర్వులు, స్వాతంత్ర్యం రాకముందు ఉండేటటువంటి మన పెద్దలు, వాళ్ళంతా కూడా ఎంత గొప్ప ఆచారాలు మనకు అందించారు. అంటే కేవలం సనాతన ధర్మంలో ఉండేటటువంటి రహస్యాలు సైంటిఫిక్ రీజన్గా ఒక రీజన్ అయితే శుభ సూచకం. ఎటువంటి దిష్టిలు కానీ చాలా మంది అడిగితే అంటే నరఘోష చాలా ఉందండి మా ఇంట్లో. ఫస్ట్ మీరు అడిగినటువంటి ఎలా ఉన్నారంటే వాళ్ళు చెప్పేటటువంటి ఫస్ట్ రీజన్ మాకు ఏమంటే మేము బాధేమండి, మా ఇంట్లో నరఘోష బాగా పెరిగిపోయిందంట. ఎప్పుడైనా మీ ఇంటి ముందు మామిడాకు కట్టారు, ఎప్పుడైనా మీ ఇంటి ముందు ఒక గుమ్మడికాయ పెట్టారు, ఇవన్నీ మనకి శాస్త్రాలు ఎప్పుడో చెప్పబడింది. కానీ శాస్త్రం చెప్పిందని చెప్పామనుకోండి ఇదంతా కూడా నమ్మకాలు అంటారు. అందుకే సైంటిఫిక్ కూడా మేము చెప్తున్నాం, సైంటిఫిక్ రీజన్ చెప్తున్నాము, శాస్త్రపరంగా చెప్తున్నాం. ఇలా రెండింటి పరంగా సమన్వయం చేసుకుంటూ వెళితేనే ప్రస్తుత సమాజం ఈ ధర్మాన్ని అర్థం చేసుకుంటుంది కదా. ఏ ప్రయోజనం దృష్ట్యా నమంతో ప్రవర్తతే అని శాస్త్రం చెప్తుంది. అంటే ప్రయోజనం లేకుండా ఏ పిచ్చి వాడికి ఏ పని చేయదు. అవునా కాదు? మీరు ఇక్కడ అయ్యగారు వెళ్ళి రూపాయి ఇస్తున్నారంటే మీ మనసులో ఏముంది? నేను ₹1 ఇస్తే నాకు ఇంతలో పుణ్యం దేవుడు ఇస్తాడు, అందుకే నేను ₹1 ఇస్తున్నాను అనుకుంటారా? అలాగా ఏ ప్రయోజనం లేకుండా మనం ఏ పని చేయము. అలాగా ఈ మాంగళ్యం కట్టడం కూడా ఒక సైంటిఫిక్ రీజన్. అలాగా ఆ మాంగళ్యం దేనికి గుర్తు? ఆడవారి యొక్క సుమంగళత్వానికి గుర్తు ఆ మాంగళ్యం. కాబట్టి అటువంటి సౌమంగళ్యాన్ని తెలిపేటటువంటి మాంగళ్యాన్ని పూర్తి చేశారు, అమ్మవారిని ఆవాహన చేసి. ఎందుకు ఇవన్నీ చేయడం అంటే భర్త కలకాలం చూడండి. ఇప్పుడు ఆశ్చర్యం, మొన్నేమో కర్నూలు దగ్గర పెద్ద బస్ యాక్సిడెంట్ మీకు అందరికీ తెలిసింది. ఎంతమంది పిల్లలు చనిపోయారు, ఎంతమంది ఫ్యామిలీస్ చనిపోయారు. అది కాకుండా ఈ మధ్య కాలంలో చాలా మంది వివాహం అయిందో లేదో తర్వాత రోజు విడాకులు అంటున్నారు. అవునా కాదు? ఇవన్నీ దేని వల్ల వస్తున్నాయి? లేదా సమాజం ఎలా ఉందంటే ఇప్పుడు వివాహం చేసుకుంటే ఇటు అయిన తర్వాత వెంటనే భర్త చనిపోవడం, భార్య చనిపోవడం, ఇవన్నీ కూడా మనం ప్రస్తుత సమాజంలో వింటున్నాం. ఇదంతా కలికాలం కదా. కానీ రామరాజ్యంలో భర్త భార్య ఇద్దరు కలిసి ఆనందంగా 100 ఏళ్ల పాటు జీవించేవారు. చిన్నపిల్లలు పెద్దవాళ్ళకి కర్మలు చేసేవారు తప్ప పెద్దవాళ్ళు చిన్నపిల్లలు చనిపోతే కర్మలు చేసేవారు కాదు. కానీ ఇప్పుడు చూడండి, తండ్రి కొడుక్కి పెట్టాల్సినటువంటి కర్మ పెద్దవాళ్ళకి ఏర్పడుతుంది చాలా మంది. అవునా కదా ప్రస్తుత సమాజం? కాబట్టి అటువంటి దోషాలు లేకుండా చక్కగా ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా కలకాలం జీవించడానికి గుర్తుగా మనం వేసేటటువంటి గొప్ప మాంగళ్యాలే ఈ సౌమంగళానికి గుర్తైనటువంటి ఈ మాంగళ్యం. అటువంటి మాంగళ్యాలలో అమ్మవారిని ఆవాహన చేసి, అమ్మ నువ్వు నా భార్య అయినటువంటి ఫలానా ఆవిడ యొక్క హృదయంలో ఉంటూ అక్షస్థలంలో ఉంటూ నువ్వు ఆవిడని కాపాడు అని ఆ మాంగళ్యానికి చెప్పి ప్రార్థన చేసి ఆ మాంగళ్యాన్ని మనం అమ్మకి సమర్పణ చేస్తాం. ఇలా ప్రతి ఒక్క స్త్రీ కూడా మాంగళ్యంలో వేసుకున్నటువంటి ఆంతర్యమే. ఇది తెలియకుండా ఎవరిని చూసారా మెడ నిండా పొక్కులు వచ్చేసేయండి వేసుకుంటే. అంటే మనం అదే మనం పౌడర్ రాసుకుంటే, ఇంకో మేకప్ వేసుకుంటే. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి వివాహంలో మన భర్తను మన
ఇచ్చినటువంటి ఆభరణ సంపద అంటే ఒకటి మెట్టెలు కానీ మాంగళ్యం కానీ ఇవన్నీ కూడా బరువైనవి కాదు, అవన్నీ తేలికైనవి. దానికంటే బరువైనది మనం ఇంకోటి వేసుకుంటున్నాం. ఏంటో తెలుసా? ఒకటి భార్య అనేటటువంటి బాధ్యత. ఆ ఇంటికి వెళ్ళే బాధ్యత ఒకటైతే అక్కడికి వెళ్ళాక మనం మేకప్ కూడా వేసుకుంటాం కదా, ఆ బరువు కూడా ఎక్కువే. మనకి పౌడర్ రాసుకుంటాం బాగా, అది బరువు కాదు. అంటే ఇవన్నీ వీటన్నిటి బరువు కంటే మనకి ఆ బరువు ఎక్కువైపోయింది అనుకుంటాం. కాబట్టి ఇప్పుడు అలా అనుకోకండి. మీకు ఎవరైనా అలా కనిపిస్తే చెప్పండి. మీరు అది ఎలా ఉంటే నాకు ఎందుకు అనుకుంటే మీకు వాళ్ళకి ఏం తేడా ఉంటుంది? ఇంత రామాలయానికి వచ్చి రాముడికి దండం పెట్టుకొని రాముడిని పూజ చేసుకుని నా కొడుకు రాముడిగా ఉండాలి అనుకుంటూ మరి రాముడు చేసిన పనుల్లో మనం ఏం చేస్తున్నాం? మరి రాముడు చెప్పిన మాటల్లో మనం ఏమి ఆచరిస్తున్నాం? దేన్ని నమ్ముతున్నాం? ఒక పక్కన వాడు పాడైపోతున్నాడంటే వాడు ఎలా పోతే నాకు ఎందుకండి, వాడు పోతే ఎట్లా ఉంటే నా బతుకు నేను బతుకుతున్నా అని అనుకుంటే కరోనా టైంలో నడిచేదా మనకందరికీ? కరోనా టైంలో వాడు పోతే పోయాడని బాగుంటే చాలనుకుంటే వాడు పోతేనే మనకి నష్టం. ఎందుకంటే వాడు వదిలినటువంటి కానీ మనం పీలుస్తూ ఉంటాం, అవునా కదా? అప్పుడు ఏమనుకున్నాం? వాడు కరోనా రాకుండా బాగుంటాడని కోరుకున్నాం కదా. అంటే మన బుద్ధులు ఎలా ఉంటాయంటే మనకు కూడా అక్కడ వస్తేనే మన బుద్ధి వాళ్ళు వస్తేనే మన బుద్ధి పనిచేస్తుంది. అలా అందరూ బాగుండాలి అని కోరుకోవాలి, అందులో మనం ఉండాలి అని కోరుకోవాలి. అందుకనే ఈరోజు మనం కళ్యాణోత్సవం చేసుకుంటున్నాం. మనం కళ్యాణం చేసుకున్నాం అనుకోండి, భార్యాభర్తలను కేవలం మన కుటుంబం బాగుండడం కోసం మనం చేసుకుంటాం. మరి దేవుడికి చేసేటటువంటి కళ్యాణం ఈ లోకం అంతా బాగుండాలి, ఈ ప్రదేశం అంతా బాగుండాలి, ఈ రామగిరి అంతా బాగుండాలి అని చేసుకుంటాం, అవునా కదా? అలాగే ఈ గుడి సంపద ఇంకా పెరగాలి అని చేసుకుంటాం. ఏమండి, ఇప్పుడు మా ఇంట్లో ఎక్కడో బాగా అనుకోండి, లేదా ఒక చిన్న ఇరుకు గది ఉందనుకోండి, ఒక చిన్న ఇరుకు గది ఉంది. ఆ ఇరుకు గదిని మనం ఏం చేస్తాం? కొంచెం పెంచుకోవాలనుకుంటామా లేదా? మన ఇల్లు అయితే మనం పెంచుకుంటాం, అవునా కదా? మనమే ఒక ఇరుకింట్లో ఉండలేం కదా. మరి అలాంటిది మనకందరికీ సుప్రీమైన భగవంతుడిని ఒక చిన్న దీంట్లో ఉండేట్టుగా చేయగలుగుతాం? చేయలేం కదా. కాబట్టి భగవంతుడికి కూడా ఒక మంచి గుడి కట్టాలి. చక్కగా మీరంతా కలిసి, మీ భక్తులంతా కలిసి మా అర్చక స్వామి వారిని ఎంతో సహాయం చేస్తూ ఈ గుడిని, చిన్న గుడిని పెద్ద గుడిగా మార్చారు. అందుకు చాలా సంతోషం. మీకందరికీ ఒకసారి గట్టిగా కరతాళం. మరి ఈ ఆలయంలో ఇంకొంచెం పెంచుకుందాం అని చెప్పి మా అర్చక స్వామి వారు ఏం చేశారంటే, ఇంకా ఈ ఆలయంలో అమ్మవారు కూడా ఉండాలి, అలాగే విష్ణువాలయాలు అంటే రామాలయాలు ఎక్కడ ఉంటాయి ఒక అమ్మవారు ఉండాలి, ఆడవారు ఉండాలి, ఆచార్యులు ఉండాలి అని చెప్పి 1 సంవత్సరము 2 సంవత్సరాల క్రితము ఈ గుడి ఇంకొంచెం పెంచారు, అవునా కదా? ఆ పక్కన రాజలక్ష్మి అమ్మవారు, ఇటు పక్కన గోదాదేవి అమ్మవారు. చూసారా? ఒకే ఆలయంలో ఇంతమంది మీకు అనుగ్రహాన్ని ఇస్తున్నారు. చక్కగా శ్రావణ మాసం వస్తే అమ్మవారు, మార్గశిర మాసం వస్తేనేమో అమ్మవారు, మేము కార్తీక మాసం వస్తేనేమో బయట మీకు చక్కగా చెట్లు అన్నీ ఉన్నాయి, ఆంజనేయ స్వామి ఉన్నాడు. మరి ఇంకో చైత్ర మాసం వస్తేనేమో రాముడు. మరి ఇంకొకటి కూడా పెడితే బాగుంటుంది అని మా అర్చక స్వామి వారు ఒక చిన్న ఆలోచన. ఇప్పుడు చాలా మంది మాకు నరఘోష తగ్గుతుందని చెప్తున్నారు కదా. ఆ నరఘోషని ఇక్కడి నుంచి అంటే మన ఇంట్లో నుంచి కానీ మన ఊరి నుంచి కానీ నరఘోష కానీ దిష్టి కానీ ఇవన్నీ తీసేసేవాడు ఎవరో తెలిసిన? నరసింహస్వామి. ఎవరు? నరసింహస్వామి. సుదర్శనమూర్తితో ఉండేటటువంటి నరసింహస్వామిని సుదర్శన నారసింహుడు అంటారు. ఆయన ఏం చేస్తాడు? మనలో ఉండేటటువంటి దిష్టిని మొత్తాన్ని తొలగిస్తాడు, అనారోగ్యాన్ని తొలగిస్తాడు, దుష్ట శక్తులను కూడా మనకు తొలగిస్తాడు. అటువంటి గొప్ప శక్తి కలిగిన వాడు ఎవరు? నరసింహస్వామి. ఆయన ఒక్కడే ఉంటాడు, ఆయన సుదర్శన మూర్తిలో కలిసి ఉంటాడు. మరేమో మీకు తెలుసో తెలియదో కానీ ఈ క్షేత్రానికి, ఈ రామగిరి క్షేత్రానికి గొప్ప చరిత్ర ఉంది. సాక్షాత్తుగా శ్రీ 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 త్రిదండి పెద్దజీయ స్వామి వారు ఇక్కడ రామక్రతు అంటే రామనామంతో సుమారుగా ఒక 12 రోజుల పాటు, ఒక 1 నెల రోజుల పాటు యజ్ఞం చేసి ఇక్కడ ఒక రామస్తూపాన్ని కట్టించి ఇక్కడ ఎప్పుడు కూడా రామనామ జపం వినేట్టుగా చేయాలి అని చెప్పి ఇక్కడ కొన్ని రోజుల పాటు యజ్ఞం చేసి వారు ఇక్కడ పెద్ద
స్థూపాన్ని కట్టించారు. వాళ్ళు చాలా గొప్ప మహాభావులుగా ఒక సంవత్సరం పాటు అగ్ని ఆరిపోకుండా హోమం చేసినటువంటి గొప్ప మహాభావం. అటువంటి పెద్ద ఆయన మీ క్షేత్రంలో ఒక గొప్ప స్థూపాన్ని కట్టించారు. మరి ఇప్పుడు మనం అందరూ అడిగేది నరఘోష పోవాలి, దిష్టి పోవాలి, దుష్ట శత్రువులు పోవాలి, అనారోగ్యాలు ఉండకూడదు అనుకుంటారు కదా. మరి ఆ అనారోగ్యాలని నరఘోషని తొలగించేటటువంటి దేవుణ్ణి నరసింహస్వామి, సుదర్శనమూర్తి సహిత నరసింహస్వామిని ఆ స్థూపం ఎలాగైతే ఉందో అదే విధంగా రాజలక్ష్మి వారు ఎదురుకుండా ఆ మూలకి సుదర్శన నరసింహస్వామిని ఆలయం కట్టాలి, అలా ఒక చిన్న ఆలయం కట్టాలి అని మా అర్చక స్వామి వారి సంకల్పం. ఆ సంకల్పం తొందరలో నెరవేరాలి మనసారా కోరుకుంటూ ఆ ఆలయానికి సుమారుగా ప్రతిష్టతో సహా ఒక 5 నుంచి 8 లక్షల దాకా ఖర్చు అవుతుంది. అయితే 5 నుంచి 8 లక్షల దాకా ఖర్చు అవుతుంది. సరే, మరి అది ఎలాగండి, ఎలా చేయాలి? నాతో చాలాసార్లు అన్నారు, ఏమంటే ఎలా చేస్తే బాగుంటుంది అంటే, ఏమండి మన ఇల్లు అనుకోండి, మనమే సొంతంగా కట్టుకోవాలి, అవునా కదా. మనకి చాలా బాధ్యత ఉంటుంది, భయం ఉంటుంది. కానీ ఆలయం అనుకోండి, ఆలయం ఎవరిది? ఆయన ఒక్కరిదే కాదు, మీ అందరిది కదా. ఇంత భక్త కుటుంబాన్ని పెట్టుకొని మీరు ఎందుకు స్వామి బాధపడుతున్నారు? వాళ్ళే కట్టించాల్సినటువంటి బాధ్యత ఎవరిది? మీ అందరిది, ఆయన మీద కాదు. ఎందుకంటే మీరంతా అంతే కాబట్టి నేను అంత ఇవ్వగలనా, మీకు ఎంత తోస్తే అంత, ఆలయానికి మీరు ఎంత సమర్పించగలిగితే అంత, మీ స్తోమత ఎంత ఉంటే అంత మీరు సమర్పించారనుకోండి, మీ పేరే ఎక్కడ ఉంటుంది? భగవంతుడు నరసింహస్వామి వారి కింద మీ పేరే ఉంటుంది. మీరు సమర్పించారు అంటే మొత్తం మీరే సమర్పించాలని చెప్పట్లేదు. మీరు 10 మందికి చెప్పండి, ఇలా ఆలయం కట్టాలి అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా, అలాంటి వారికి చెప్పచ్చు కదా మీరు. అప్పుడు చక్కగా ఇక్కడ ఒక ఆలయం వస్తుంది. ఇక్కడ అప్పుడు ఈ నరఘోష, నరదిష్టి, దుష్ట శత్రువుల నుంచి బాధమూర్తి ఇక్కడే ఉంటారు కదా, నరసింహస్వామి ఇక్కడే ఉంటారు కదా. అప్పుడు మీకు సమయం కుదిరినప్పుడు స్వామివారిని అడిగితే, మీరు ఎప్పుడైనా విన్నారో తెలియదు కానీ మొన్న చాలా శక్తివంతమైనటువంటి హోమం. ఆ హోమం ఎవరైతే జరుపుకుంటారో వారికి సర్వశక్తులు ఉంటాయి, అనారోగ్యం తొలగిపోతుంది, సర్వశత్రువులు కూడా నివారణ అవుతారు. కాబట్టి అటువంటి సుదర్శన నరసింహమూర్తిని మీరంతా కలిసి ఈ ఆలయంలో త్వరలో నిర్మించుకోవాలి అని రామచంద్రమూర్తిని మనసారా ప్రార్థన చేసుకుంటూ, ఆ రామానుగ్రహంతో మీరు ఇక్కడ త్వరలోనే మళ్ళీ మమ్మల్ని ఒక సంవత్సరంలో వారు ఆహ్వానించబోతున్నారు. ఎందుకంటే అటు ఏకశిలామూర్తి, ఈ ఆలయానికి చాలా చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. మీరు బయటికి అందరికీ చెప్పండి. 10 మంది మీరు డబ్బులు ఇవ్వక్కర్లేదండి, మిమ్మల్ని డబ్బులు అడగట్లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఏం చేయాలో తెలిసిన ఈ ఆలయం గురించి 10 మందికి ప్రచారం చేయండి. ఫలానా రామగిరి ఒక ఆలయం ఉంది, స్తంభాద్రిలో ఏం చేసి ఉండేటటువంటి నరసింహస్వామి ఎంత శక్తివంతుడో, మళ్ళీ అంత శక్తివంతమైన ఆలయం ఈ రామగిరి క్షేత్రం. రామచంద్ర స్వామి, అటు రామస్తూపం, అటు ఏకశిలామూర్తులుగా ఏం చేసి ఉండేటటువంటి ఆంజనేయ స్వామి గరుత్మంతుడు. కాబట్టి ఇలాంటి ఆలయాన్ని మళ్ళీ ఖమ్మంలో చూపించండి. ఎక్కడైనా ఉందా చెప్పండి, మీరు చెప్పండి. మరి ఇంత గొప్ప ఆలయాన్ని మనం పెట్టుకొని నేను ఇంకా పెంచుకోవాలి కదా. మామూలుగా మన ఇంట్లోనే మన అన్ని సౌకర్యాలు చేసుకుంటున్నప్పుడు మన అందరిదైన ఆలయంలో మనంతా సౌకర్యాలు పెంచుకోవాలి కదండి. రేపటి నుంచి ఆ సుదర్శన నరసింహస్వామి మూర్తి కూడా వస్తే మీరు ఇంకా సుదర్శన హోమాలు లాంటివి కూడా చేసుకొని మరింత 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 అభివృద్ధిలో ఉంటారు కదా. మీకోసమే కదా ఆయన వచ్చేది. కాబట్టి ఆయన రావాలనుకుంటున్నాడు. మరి ఆయన రావాలనుకుంటున్నప్పుడు మనమంతా ఆయనకి స్వాగతించాలా లేదా? స్వాగతించాలంటే తగిన ఏర్పాటు చేయాలా లేదా? కాబట్టి అలా ఒక ఏర్పాటు, ఇది ఒకటే శుభం, ఇంకా ఉన్నాయి. ఇంకోటి ఏంటో తెలిసిన, మరి ఇక్కడ మా స్వామివారు ప్రతి సంవత్సరం కూడా వైశాఖి వెళ్ళండి. తిరుపతిలో బ్రహ్మోత్సవాల చివరి రోజు ఏం చేస్తారో తెలుసా? ఒక చక్రాన్ని తీసుకొని వెళ్ళి, సుదర్శనమూర్తిని తీసుకొని వెళ్ళి అక్కడ పుష్కరిణిలో స్నానం చేస్తారు. మరి ఇక్కడ కూడా పుష్కరిణి పెడితే బాగుంటుంది కదా. మరి ఇక్కడ కూడా అంతా కూడా చక్కగా అందులో స్నానం చేసి పక్కనే బట్టలు మార్చుకొని ఆ పక్కన బొట్టు పెట్టుకొని వాళ్ళు పూజ చేసుకొని వెళ్తారు.
లేదా మార్గశిర మాసం వస్తే పొద్దునే ధనుర్మాసంలో చక్కగా అక్కడ స్నానం చేసి వెళతారు. లేదా బ్రహ్మోత్సవాలు వస్తే సుదర్శనమూర్తిని అక్కడ పుష్కరిణిలో స్నానం చేయించవచ్చు. ఇలాగా ఒక పుష్కరిణి ఏర్పాటు చేయాలి అని వారు మనసులో సంకల్పించారు. కాబట్టి త్వరలో ఆ పుష్కరిణి కూడా ఈ రామగిరి క్షేత్రంలో ఏర్పడాలి అని స్వామిని మనసారా ప్రార్థన చేసుకుంటున్నాం. ఆ పుష్కరిణికి సుమారుగా ఒక 10 లక్షలు ఖర్చు అవుతుంది. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా చెప్పండి. ఈరోజు ఉదయమే ఎస్టిమేషన్ చేసుకుని వెళ్ళారట. చూడండి, మీరు ఇంకా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, అన్ని మీకు ఈ ఆలయంలోనే దొరుకుతుంది. కాబట్టి అలా పుష్కరిని ఎస్టిమేషన్ చేసుకుని వెళ్ళారు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు 10 లక్షల దాకా ఖర్చు అవుతుంది అని. మీరు ఎవరైనా సరే మంచి మనసుతో ఇవ్వగలిగితే, మీరు ఎంత ఇవ్వగలిగితే అంత చక్కగా రాముడికి ఇవ్వండి. మీరు చనిపోయిన తర్వాత కూడా మీ పేరుతో ఆ పుష్కరిణి ఇక్కడ మీరు కట్టిస్తున్నటువంటి పుష్కరిణిలో ఆ పుష్కరిణికి ఉండేటటువంటి ప్రభావం అంటే మనం పోయిన ఆ పుష్కరిణి శాశ్వతం, మనం పోయిన ఆలయం శాశ్వతం, మనం పోయిన భగవంతుడు శాశ్వతం కదా. కాబట్టి అలా పుష్కరిణి కట్టాలి, ఇక్కడ సుదర్శన నరసింహమూర్తిని కట్టాలి అని ఈ 2 ప్రపోజల్స్తో పాటు 3వ ప్రపోజల్ ఏంటంటే, మనం ఎవరైనా మన ఇంటికి వెళ్తున్నాం అనుకోండి, మనం ఏం చేస్తాం? ఫస్ట్ మన ఇంటి ముందు ఫలానా నిలయం, ఫలానా వారి ఇల్లు అని పెట్టుకుంటామా లేదా? మరి మన ఇది బస్ స్టాండ్ పక్కనే కదా. రోజు సుమారుగా ఎంతమంది భక్తులు రావచ్చు ఈ ఆలయానికి? కొన్ని వందల మంది భక్తులు రావచ్చు, అవునా కాదు? మరి బస్ స్టాండ్ పక్కనే ఉన్నటువంటి షాపాన్ని ఏమైనా ఇక్కడ రామగిరి ఇప్పుడు ఎక్కడ ఉంది అంటే మనకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే, ఒక మంచి బోర్డు లేదు ఎక్కడ, ఒక మంచి ఆలయంకి వెళ్ళేటటువంటి ఒక దారి ఎక్కడ తెలుసు. ఎక్కడ కనిపించాలి ఆలయం ఉంది అని, ఎక్కడ లోపల ఆర్చ్ పెట్టుకుంటే ఎవరికి తెలియదు. బయట రోడ్డు మీద ఆర్చ్ ఉంటే 10 మందికి తెలుస్తుంది కదా ఇక్కడ లోపల ఆలయం ఉంది అని. అలాగా మెయిన్ రోడ్డు మీద ఈ రామగిరి క్షేత్రానికి గుడికి సంబంధించి ఒక ఆలయానికి సంబంధించిన ఆర్చ్ కట్టించాలి అని, అది కూడా మా స్వామివారి సంకల్పాలలో. కాబట్టి ఆ ఆర్చ్ కూడా సుమారుగా ఆయన సంకల్పాలన్నీ సిద్ధించాలి అని మనమంతా కోరుకుందాం. సిద్ధించాలి అని కోరుకోవడంలో ఎటువంటి తప్పేదే లేదు కదా. కాబట్టి పరార్థం కోసం, పరార్థం అంటే మీ అందరి కోసం. రేపొద్దున మాకు నరఘోష తగిలిందండి, అయ్యగారు ఏదో పూజ చేయండి అంటే ఇక్కడ నరసింహస్వామి దగ్గర పూజ చేసుకోండి అని చెప్పచ్చు కదా. కాబట్టి మన కోసం, మనందరి కోసం ఆలయం కట్టించాలి, ఇంకా పెంచాలి అని కోరుకునేటటువంటి వారి యొక్క సంకల్పం మరింత పెరిగి వర్ధిల్లాలి. త్వరలో వారు అనుకున్నటువంటి మనస్సంకల్పాలని సిద్ధించాలి. ప్రధానంగా ఆ ఏకశిలామూర్తులైనటువంటి బయట చూసారా మీరంతా? ఆంజనేయ స్వామిని గరుత్మంతుడిని చూసారా? ఎంత బాగున్నాయి. ఏకశిలామూర్తి అంటారు, ఇక్కడ ఎక్కడా లేదు, భద్రాచలంలో కూడా లేదు. ఏకశిలామూర్తి అంటే ఒకే శిలతో చెక్కినటువంటి మూర్తి. కాబట్టి అటువంటి ఏకశిలామూర్తులుగా మేము చేసుకునేటటువంటి ఆంజనేయ స్వామికి గరుత్మంతుడికి శిఖర ప్రతిష్ఠ జరిగి స్వామివారికి సహస్ర కలశాభిషేకం త్వరలో జరగాలి. వారు అనుకున్నటువంటి కార్యాలన్నీ సిద్ధించాలి. ఒకప్పుడు ఈ ఆలయం ఎంత చిన్నగా ఉండేదో నాకు కూడా తెలుసు. చూడండి, రామరాజు అంత పెద్దగా అయింది, ఎంత బాగుంది. ఇంతమంది కూర్చోడానికి వసతి వచ్చిందా లేదు? అంత పెద్ద రాజగోపురం చూపించండి. మీ ఖమ్మంలో ఎక్కడ ఉంది? బయట రాజగోపురం చూసారా? ఆ మెట్లు చూసారా? దాని ఎక్కడ ఉంది? ఖమ్మంలో ఇంకో ఆలయం చూపించండి, ఎంత బాగుంది. మళ్ళీ 10 మంది కలిసి చేయలేదు, ఆయన ఒక్కరే చేశారు. గట్టిగా వస్తాయి కడదాల కానీ భక్తులు ఇచ్చింది మాత్రం, డబ్బులు ఇచ్చింది మాత్రం భక్తులు. రెండో విషయం చెప్పాలి మీకు, ఆయన ఎలాంటి వారంటే వీణ లాంటి వారు. ఎలాంటి వారైనా వీణ లాంటి వారు. ఎందుకంటే వీణ ఏం చేస్తుంది? వాయిస్తున్నారు. మనం వాయిస్తే బాగుంటుంది, మనం వాయిస్తాం వీణ. కానీ వీణలో సౌండ్ వచ్చేది దేనివల్లండి? తీగల వల్ల, అవునా కదా? వీణలో సౌండ్ వచ్చేది దేనివల్ల? తీగల వల్ల. కానీ ఏది వాయిస్తుంది అని మనం అంటాం? వీణ వాయిస్తుందంటాం తప్ప తీగ వాయిస్తుందంటామా? అనే కదా. అలాగే ఒకవేళ తీగ కనుక
విరిగిపోయింది అనుకోండి, వీణ తెగిపోయిందంటావా, తీగ తెగిపోయిందంటావా? అలాగా వారు వీణ లాంటి వారు, మీరంతా ఎవరు? తీగలు లాంటి వారు. తీగలుంటేనే వీణ బాగా మోగుతుంది. అలాగా వారు వీణ లాంటి వారు కాబట్టి వారికి ఏమీ ఉండదు, వారిని ఎవరు ఏమనరు, తెగిపోతే తీగలే అంటారు. కాబట్టి మీరు కలిసి ఉండి మీరు కనుక వారికి తోడైతే అప్పుడు చక్కటి మ్యూజిక్ ఏర్పడుతుంది, అవునా? అలాగా మీరంతా కలిసి వారు చేసేటటువంటి ఈ మహోద్యమంలో మీరంతా కూడా ఒక అలాగా మీరు చక్కగా ఉండి స్వామివారి యొక్క సంకల్పాల్లో ఎంతో కొంత కైంకర్యాలు చేసుకునేటటువంటి భాగ్యాన్ని పొంది స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలి అని మనసారా ప్రార్థన చేసుకుంటూ ఈ శుభ సందర్భంలో మనం అమ్మవారికి మాంగళ్య ధారణ చేస్తుంది. గోవిందా
ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి అని ఈరోజు పేరు. అంటే ఎందుకైనా వచ్చారు మధ్య అందరూ కూడా చూస్తుంటే బయట ఎక్కడ పడితే అక్కడ తింటున్నారు, చూస్తూ ఉన్నామా. కానీ ఈ వనభోజనాలు చేయడం అనేది కూడా మనకి గొప్ప శాస్త్రంలో చెప్పినటువంటి ఒక గొప్ప విషయం. అంటే గొప్ప శక్తిని కూడా మనలో స్వీకరించినట్టే అని శాస్త్రం చెప్తుంది. ఒక్కొక్క చెట్టు కూడా ఒక గొప్ప ఔషధి గుణాన్ని కలిగి ఉంటుంది. ఆ ఔషధ గుణాలన్నింటినీ కూడా మనకి ఆ చెట్టు కలిగిస్తుంది. అలాగే ఈరోజు ద్వాదశి కనుక, ద్వాదశి అంటే ఏకాదశి ద్వాదశి 2 రోజులు విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన రోజులు. కాబట్టి ఈ రోజున విష్ణుమూర్తి దేవతలు అసురులు ఒక గొప్ప పదార్థం కోసం కొట్టుకున్న రోజు ఈరోజు. ఏమిటో పదార్థం తెలిసిన అది? అమృతం కోసం. అమృతం అంటే అర్థం ఏమిటండి? మృతం నాస్తి అమృతం, చావు లేనిది అని అర్థం. అది తాగామనుకోండి మనకెవరికి చావు రాదు. అటువంటి అమృతం. జరిగితే అందులో ఒక ఆవిడ బయటకు వచ్చింది. ఆవిడ పేరే లక్ష్మి. అందుకని లక్ష్మి క్షీరాబ్ధితనయ అంటావా లేదా? క్షీరాబ్ధితనయ అంటే, క్షీరాబ్ధి అంటే సముద్రం, పాల సముద్రం. పాల సముద్రంలోంచి పుట్టింది కాబట్టి అమ్మవారికి క్షీరాబ్ధితనయ అని పేరు. సముద్రంలోంచి అమ్మవారు వచ్చింది. అదే సముద్రంలోంచి విషం కూడా వచ్చింది సుమా. ఆ విషయాన్ని ఎవరు తీసుకున్నారు? శివుడు. చక్కగా శివుడు ఆయన యొక్క కంఠంలో పెట్టుకున్నాడు. అంటే శివుడి యొక్క గొప్పతనం చూడండి. విషాన్ని గొంతులో పెట్టుకోవడం అనేది చాలా గొప్ప విషయం, అవునా కదా? విషాన్ని గొంతులో విషం ఉన్నది, కానీ ఆహ్లాదకరమైనటువంటి చంద్రుడిని మాత్రం తల మీద పెట్టుకున్నాడు. కానీ శివుడు విషాన్ని గొంతులో పెట్టుకున్నాడు. ఎందుకంటే అది గొంతులో ఉంటేనే మనమంతా ఈ పేరే అమృతం కదా. కాబట్టి ఆ అమృతాన్ని ఈరోజు సముద్రంలోంచి దేవతలు అసురులు చిరిగితే బయటకు వచ్చిన అమృతం. ఆ అమృతాన్ని తాగడానికి దేవతలంతా రెడీ అయ్యారు. మరి చిరిగినప్పుడు మేము కూడా ఉన్నాం కదా, మాకు కావాలి అని రాక్షసులు రెడీ అయ్యారు. అలా రాక్షసులు దేవతలు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే ఆ సమయంలో విష్ణుమూర్తి ఏం చేశాడో తెలుసిన? ఒక అవతారం ఎత్తాడు. ఆ అవతారానికి పేరే మోహిని అవతారం. ఏమవతారం అండి? ఆ మోహిని అవతారాన్ని ఎత్తినటువంటి రోజు ఈ రోజు. ఆ మోహిని అవతారం అయితే ఏం చేశాడు దేవుడు అంటే, మోహిని అవతారం ఎత్తిన వెంటనే రాక్షసులందరూ కూడా ఆ మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తిని చూసి మోహించారు. బాగా మోహించి అప్పుడు అమృతం తాగడం మర్చిపోయారు. ఆ కనిస్తే తల ఒక ముక్కైంది, మొండం ఒక ముక్కైంది. ఆ వాళ్ళని ఇప్పుడు మనం ఏమని పిలుస్తున్నాం? రాహు కేతు కదా. అలాగా ఆ మోహిని అవతారాన్ని ఎత్తి క్షీర సముద్రంలో పాయసాన్ని, అమృతాన్ని దేవతలకి పంచి పెట్టిన రోజు కాబట్టి ఈరోజు ఏంటి? క్షీరాబ్ది ద్వాదశి. ఇవన్నీ మనం తెలుసుకోవాలండి. ఎవరు చెప్తారు పురాణం? మీరు తెలుసుకోవడం కాదు, మీరు ఇంత పెద్దవాళ్ళు అయ్యారా, మీరు మీ పిల్లలకి చెప్పాలి, మీ మనవాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి ఏం తెలుస్తుందని ఎంతసేపు ప్యాంటు షర్ట్ వేసుకోవడం, కాళ్ళలో తిరగడం, తాత ఈ సినిమా వచ్చింది వెళ్దాం కదా అంటే పదవ మనం వెళ్ళిపోతాం. ఇవి కాదు మనం చెప్పాల్సింది. అది ఎలా? ఎప్పుడు వాడు అడుగుతాడు, మనవాడు ఇంటికి వచ్చాడు, తాత ఎక్కడికి వెళ్ళావు కదా, అక్కడ ఎక్కడో భోజనం పెట్టారా, తినేసి వచ్చా అని చెప్పడం కాదు. ఇక్కడ జరిగినటువంటి విషయాలను వాళ్ళకి చెప్పాలి. చెప్తేనే మీకు మీరు ధర్మాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. అలాగా ఈ ఆలయానికి చక్కటి ధర్మకర్తగా ఉంటున్నటువంటి మోతుకూరి మురళీధరరావు గారు, ఇందాకే మనం ప్రకటించుకున్న పుష్కరిణి కట్టాలి అని. ఆ పుష్కరిణికి 10 లక్షలు ఖర్చు అవుతుంది అనుకున్నాం కదా. వారందులో సగ భారాన్ని నేనే భరిస్తామని ఒక 5 లక్షలు కూడా కాబట్టి వారు మరింత వర్ధిల్లుతూ చక్కగా మరిన్ని ధార్మిక కార్యక్రమాలు ఎన్నో చేయాలి అని స్వామి మనసారా ప్రార్థన చేసుకుంటూ వారిని ఒకసారి ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం.
వాసుదేవ శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష ఆంజనేయ రక్ష అఖిల జగద్రక్ష. కార్తీక శుద్ధ ద్వాదశి మహాపర్వదినం ప్రతి సంవత్సరం కూడా ఈ కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ద్వాదశి రోజున భోజనాలు అన్నసంతర్పణ కార్యక్రమం దాదాపు 40 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆలయంలో ఆలయం కట్టక ముందు నుంచి కూడా కార్తీక మాసంలో అన్నసంతర్పణ జరపడం అనేటటువంటి విధానం వస్తూ ఉన్నటువంటి విధానంలో అప్పుడు ఉన్నటువంటి భక్తులు కార్తీక మాసం నెల రోజులు కూడా సంకీర్తన జరుపుకొని కార్తీక మాసం చివరిలో భోజనాలు పెట్టుకునేవాడు. కింద చెట్లు ఉండేవి, ఆ చెట్ల కింద అందరూ కలిసి చక్కగా మొత్తం చేసుకుని కార్తీక మాసం భోజనాలు జరుపుకునేవాడు. తర్వాత క్రమంలో మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కార్తీక శుద్ధ ద్వాదశి మహాపర్వదినం అన్నసంతర్పణ జరపాలి అని చెప్పంటే ద్వాదశి రోజు జరపాలి అని చెప్పేటువంటి విధానంలో దాన్ని కార్తీక శుద్ధ ద్వాదశికి మార్చి అప్పటి నుంచి కూడా ఈ ద్వాదశి రోజున భోజనాల కార్యక్రమం అక్కడ జరిగేటట్లుగా నడుపుకుంటూ వస్తున్నటువంటి విధానంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి ధర్మాలు ఇప్పుడున్నటువంటి విధానంలో ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి కైంకర్య పనులు ద్రాక్షణంలో గోత్రంలో సాగిలేని భాస్కర్రావు అన్నపూర్ణ దంపతులు, భోగనోళ గోత్రంలో అన్నపరెడ్డి కౌసల్య కుమారుడు శ్రీరామరెడ్డి శ్రీమణి, పురక్కని గోత్రంలో చీనేపల్లి వంశీధర్ రెడ్డి రమేశ్వరి దంపతులు, వెయ్యావుల గోత్రంలో బంధువులు రాజారాం నాగమణి దంపతులు, కృష్ణప్రసాద్ ఒకసారి గోత్రం చేసి చిరుకునోళ్ళ గోత్రంలో గడ్డి కృష్ణప్రసాద్ ఇండియారాణి దంపతులు, అదేవిధంగా వజ్రాల గోత్రంలో రావులపాటి నరేష్ మమత దంపతులు తిరుపతి స్టీల్ వారు, కరిమేళ గోత్రంలో రామకృష్ణ జ్యోతి దంపతులు, ఇట్లా ఈ కార్యక్రమానికి నమ్మక నాగప్రసాద్ సావిత్రిదేవి దంపతులు, కార్యక్రమం దిగ్విజయంగా జరపాలి అనేటటువంటి సంకల్పంతో వీరందరూ కూడా ఆర్థిక సహాయ సహకారాలు అందించారు. కార్యక్రమం భాగమైనప్పటికీ కూడా ఉన్నటువంటి విధానం పడిపోకూడదు అనేటటువంటి సంకల్పంతో నాబేడ గోత్రంలో గొర్ర నరసింహారావు దంపతులు, శారకాయ గోత్రంలో బివి రామారావు దంపతులు, పోగునోడ గోత్రంలో పచ్చూరు మురళీమోహన్ దంపతులు, పాలకాయ గోత్రంలో పిత జనార్దన్ దంపతులు, వేణునాథ్ దంపతులు, మార్కండేయ గోత్రం జీ భూమేళ వెంకట విజయ్ ఆనంద్ దంపతులు, కంచెల గోత్రంలో పొడి లక్ష్మీదేవి వారి కుటుంబ సభ్యులు, ఆంధ్రేశ గోత్రంలో శ్రీనాథ సీతారామారావు దంపతులు, రేచర్ల గోత్రంలో
గమిని క్రాంతి కుమార్ సింధూర దంపతులు, ధారావతి గోత్రం డాక్టర్ రుగు సుశీల వారి కుటుంబ సభ్యులు, పూర్వల గోత్రంలో చావ రామమూర్తి సుమిత్ర దంపతులు, నాలుగవ గోత్రంలో పైన రామకృష్ణ వెంకట సత్యవతి దంపతులు, ఐదవ గోత్రంలో వెల్లకొండ పాండవ గారికి స్వర్ణ దంపతులు, పూర్వల గోత్రంలో చావ వెంకటేశ్వరరావు అరుణ దంపతులు, మాసాంతర గోత్రం పొదుపు లక్ష్మణమూర్తి సంధ్యారాణి దంపతులు, పురవసల గోత్రంలో బాలేపల్లి లక్ష్మీనారాయణ రాధ దంపతులు, చౌడవరపు భద్రాపురం గోత్రం చౌడవరపు శ్రీవారి వారి కుటుంబ సభ్యులు, పుస్తకాల గోత్రంలో దానిశెట్టి లక్షాద్రి రత్నకుమారి దంపతులు, పాలకుడి గోత్రం నెల్లూరు రామకోటమ్మ వారి కుటుంబ సభ్యులు,
అంజని నందన జయ హనుమాన్ అతి బలవంత జయ హనుమాన్ జయ రామదూత బాబా రామధన జయ హనుమాన్ మారుతిరాయ జయ హనుమాన్ అన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను నారదుడు జపించే నారాయణ మంత్రము వాసుదేవ మంత్రము భృగుడు జపించే రంగే అంగవించే కృష్ణ మంత్రము అర్జునుడు ముంగుడు పఠించే ముంగిట విష్ణు మంత్రము మోగిషుడు పఠించే వింగడపై నాకు నవ్వే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను ఇన్ని మంత్రములకెల్లా ఇందిరానాథుడే గురి ఇన్ని మంత్రములకెల్లా ఇందిరానాథుడే గురి పన్నిన తిథియే పరబ్రహ్మ మంత్రము నన్ను గావగలిగేవు నాకు గురిడియగాను నన్ను గావగలిగేవు నాకు గురిడియగాను వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను జై శ్రీరామ్ జై సీతారాం